హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. పార్థివాధారణో ధూమాస్మస్మాదగ్నిస్తయీమయః తమసస్తు రజస్తాస్పదం యద్బ్రహ్మ దర్శనం. పార్థివాద్ భూమి నుండి, దారుణ కాష్టము ధూమము, తస్మాత్ దాని నుండి, అగ్ని త్రయి వేదోక్తములైన యజ్ఞములు, మయ చెయ్యబడిన, తమసః తమోగుణము కన్నను, తు కాని, రజోగుణము, తస్మాత్ దాని నుండి, సత్వం సత్వగుణము, యత్ ఏలయన బ్రహ్మదర్శనం పరతత్వానుభవము. దారువు భూమి యొక్క రూపాంతరమైనను, ధూమము దారువు కన్నను శ్రేష్టమైనది. కాని యజ్ఞము ద్వారా ఉన్నత జ్ఞాన సముపార్జనము జరుగును కనుక అగ్ని అనున్నది ధూమము కన్నను శ్రేష్టమైనది. అదే విధముగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్టమైనను, సత్వగుణముచే పరతత్వానుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును కనుక సత్వగుణము రజోగుణము కన్నను శ్రేష్టమై ఉన్నది. భాష్యము. గత శ్లోకమున తెలుపబడిన రీతి దేవదేవుడైన శ్రీకృష్ణునకు వనరింపబడు భక్తియుత సేవ ద్వారా జీవుడు బద్ధ జీవనము నుండి ముక్తిని పొందగలడు. అటువంటి భక్తియుత సేవకు యోగ్యతను పొందుటకు ప్రతి ఒక్కరూ సత్వగుణ స్థితికి చేరవలసి ఉన్నదని ఈ శ్లోకమునందు తిరిగి ధృవపరచబడుచున్నది. ఆ విధముగా పురోగతి చెందుటకు మార్గమున కొన్ని అవాంతరములు కలుగవచ్చును. అయినప్పటికీ తమోగుణ స్థితి ఉండినైనను మనుజుడు ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశములో క్రమంగా సత్వగుణ స్థితికి చేరగలడు. కనుక శ్రద్ధావంతుడైన వాడు ఆధ్యాత్మిక పురోగతి కొరకు దక్షుడైనటువంటి గురువును సమీపించవలెను. అంతట నిష్ణాతుడైన ఆ ప్రామాణిక గురువు శిష్యుడు సత్వ రజస్తమో గుణములలో ఏ స్థితి అందున్నను చక్కని మార్గదర్శనము చేయగలడు. కనుక పరమ పురుషుని యొక్క ఏ గుణ అర్చనమైనను లేదా రూప అర్చనమైనను సమాన ఫలమునే వసగునని పలుకుట సరి అయినది కాదు. విష్ణువు తప్ప ఇతర విభిన్న రూపములన్నీయును భౌతిక శక్తి యొక్క ఆధీనమునందే వ్యక్తములై ఉన్నవి. కనుక ఎవరును భౌతిక శక్తి రూపములు సత్వగుణ స్థితికి చేరుటకు ఏమాత్రము సహాయభూతములు కాజాలవు. సత్వగుణం ఒక్కటే మానవుని భవబంధముల నుండి ముక్తిని చేయగలదు. అనాగరిక జీవనము లేదా జంతు జన్మము తమోగుణముచే నియమింపబడును. వివిధములైన భౌతిక లాభముల ఎడ ఆసక్తిని కలిగి ఉండడి నాగరిక మనుజుని జీవనము రజోగుణ స్థితికి సంబంధించినది. ఇట్టి రజోగుణ స్థితి తత్వభావనలు, కళ, నైతిక విలువలను కూడిన నైతిక విలువలను కూడిన సంస్కృతి ద్వారా పరతత్వానుభూతికి సంబంధించిన విషయమును కొద్దిగా మనుజునికి తెలియజేయును. కానీ సత్వగుణ స్థితి దీనికన్నను అత్యంత ఉన్నతమైనది. పరతత్వానుభవములో అదే మనుజునికి సహాయభూతము కాగలదు. అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల పూజా విధానములందును మరియు ఆ అధిష్టాన రూపముల నుండి పొందగలిగేడి ఫలితములందును గుణరీతి భేదము నిక్కముగా కలదు. 25వ శ్లోకము. బేజిరే మునియోధాగ్రే భగవంతమదోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే ఏనుతానిహ. బేజరే సేవించిరి మునయ మహామునులు ఆ విధముగా అగ్రే పూర్వము భగవంతం అదోక్షుడైన శ్రీకృష్ణుని సత్వం విశుద్ధము త్రిగుణములకు పరముగా త్రిగుములకు పరముగా ఉండు క్షేమాయ దివ్యలాభము కొరకు కల్పంతే యోగ్యత ఎవరు అనుసరింతురో తాన్ వారికి ఇహ ఈ భౌతిక జగమునందు. ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అదోక్షుజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు భక్తియుత సేవలో అర్చించిరి. భౌతిక బంధముల నుండి ముక్తిని పొంది దివ్యలాభమును పొందు ఉద్దేశముతోనే వారు ఆ దేవదేవుణ్ణి ఆరాధించిరి. అట్టి ప్రామాణికులను అనుసరించి వారు కూడా భౌతిక జగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు. భాష్యము.
ధర్మానుష్ఠాన ప్రయోజనము భౌతిక లాభమును పొందుటకు గాని, ఆత్మను అనాత్మ నుండి వేరు చేయగలిగిన సాధారణ జ్ఞానమును పొందుటకు గాని కాదు. భౌతిక బంధము నుండి ముక్తిని పొంది ఆధ్యాత్మిక జగములో స్వతంత్రయుక్తమైన జీవితమును తిరిగి పొందుటయే సర్వధర్మానుష్ఠాను సర్వధర్మాష్ సర్వధర్మానుష్ఠానముల యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అట్టి ఆధ్యాత్మిక జగత్తులో దేవదేవుడే పరమ పురుషుడు. కనుకనే కనుకనే ధర్మ నియములన్నీయును ఆ పరమ పురుషుని చేతనే ప్రత్యక్షముగా నిర్దేశించబడినవి. భగవానుని ప్రామాణిక ప్రతినిధులైన మహాజనులు తప్ప వేరెవ్వరునూ అట్టి ధర్మ నియమముల ప్రయోజనమును తెలుసుకొనలేరు. ధర్మ ప్రయోజనమునెరిగిన అట్టి మహాజనులు పన్నెండుగురు కలరు. వారందరును దేవదేవుడైన శ్రీకృష్ణునికే భక్తియుత సేవ ఒనరింతురు. తమ స్వీయ శ్రేయస్సును వాంఛించువారు ఆ మహాజనులను అనుసరించి దివ్య లాభమును పొందవలెను. ఇరవై ఆరవ శ్లోకం. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతినధా నారాయణ కళా శాంత భజంతి హనసూయవః. ముముక్షువులు ఘోర రూపములను హిత్వా పరిత్యజించి భూతపతి దేవతలు అధ ఈ కారణము చేత నారాయణుని కళా అవతారములను శాంతములైనట్టి భజంతి పూజింతురు హి నిశ్చయముగా అనసూయవః అసూయరహితులు. ముక్తిని పొందుటయందు శ్రద్ధావంతులైన వారు నిశ్చయముగా అసూయరహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతా రూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధాన అంశముల శాంత రూపములనే అర్చింతురు. భాష్యము. సమస్త విష్ణుతత్వములకు మూల పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వాంశములు విభిన్నాంశములనడి రెండు విధములుగా ప్రకటమగుచుండును. విభిన్నాంశములు సేవకులు కాగా విష్ణుతత్వములని పిలువబడేటి స్వాంశములు సేవాధ్యేయములై ఉన్నవి. దేవదేవుడైన శ్రీకృష్ణునిచే శక్తి ప్రదానము చేయబడిన వివిధ దేవతలు కూడా విభిన్నాంశములైనట్టి వారే. వారు విష్ణుతత్వముల కోవకు చెందినవారు కాదు. విష్ణుతత్వములన్నీయును ఆదిదేవునితో సమానమైనటువంటి శక్తి సంపన్నములై ఉండును. కాలము పరిస్థితులను అనుసరించి అవి తమ వివిధ శక్తులను ప్రదర్శించుచుండును. కానీ విభిన్నాంశములు అతి కొద్ది శక్తినే కలిగి ఉండును. విష్ణుతత్వముల వలె అవి అపరిమిత శక్తిని కలిగి ఉండవు. కనుకనే దేవదేవుడైన నారాయణుని శ్వాసములైన విష్ణుతత్వములను జీవతత్వముల కోవలోకి ఎవ్వరునూ చేర్చరాదు. అట్లే కావించువాడు శీఘ్రమే పాషండుడని పిలువబడును. కలియుగమున పలువురు మూర్ఖులు అటువంటి అధర్మయుత అపరాధములనే గావించుచు ఈ రెండు రకములను సమానము చేయుచున్నారు. విభిన్నాంశములైన జీవతత్వములు భౌతిక శక్తి పరిధిని అనుసరించి వివిధ స్థానములను పొందుచున్నవి. కాలభైరవుడు, శ్మశాన భైరవుడు, శనిదేవత, మహాకాళి, చండిక వంటి వివిధ దేవీ దేవతలు ఈ కోవకు చెందినవారు. వీరు సాధారణముగా తమోగుణ ప్రధానులచే అర్చించబడుదురు. బ్రహ్మ, శివుడు, సూర్యుడు, వినాయకుడు ఆదిగా గల ఇతర ఆదిగా గల ఇతర దేవతలు రజోగుణమునందున్న వారిచే భౌతికానంద ప్రాప్తి కొరకు అర్చింపబడుదురు. కానీ వాస్తవముగా సత్వగుణమునందు స్థితులైన వారు కేవలం విష్ణుతత్వములనే ఆరాధింతురు. అట్టి సత్వగుణమునందు స్థితులైన వారు కేవలం విష్ణుతత్వమును ఆరాధింతురు. అట్టి విష్ణుతత్వములను నారాయణుడు, దామోదరుడు, వామనుడు, గోవిందుడు, అధోక్షజుడు వంటి వివిధ నామరూపములను కలిగియుండును. యోగ్యులైన బ్రాహ్మణులు విష్ణుతత్వములను సాలగ్రామశిల రూపమున అర్చింతురు. బ్రాహ్మణులే కాక అగ్రవర్ణములకు చెందిన కొందరు క్షత్రియులు, వైశ్యులు విష్ణుతత్వములను సాధారణముగా అర్చింతురు. సత్వగుణమునందు స్థితులైన యోగ్యత గల బ్రాహ్మణులు ఇతరుల పూజా విధానములు ఎడ ఎట్టి విరోధమును కలిగి ఉండరు. కాలభైరవుడు లేదా మహాకాళి వంటి ఘోర రూపమును గోచరించుచు దేవతలను కూడా వారు గౌరవింతురు. దేవదేవుని ఆ ఘోర రూపములన్నీయును వివిధ స్థితుల్లో అతని సేవకులైనట్టు వారని వారు నిశ్చయముగా ఎరిగియుందురు. అయినను భౌతిక బంధముల నుండి ముక్తిని పొందుటియే లక్ష్యముగా కలిగి ఉన్నందున వారు
వారు దేవతల ఘోర రూపములను, ఆకర్షణీయ రూపములన్నింటిని త్యజించి విష్ణుతత్వముల పైననే తమ దృష్టిని కేంద్రీకరింతురు. దేవతలలో అగ్రగణ్యుడైన బ్రహ్మ దేవునితో సహా ఏ దేవతలు కూడా జీవులకు ముక్తిని ప్రసాదింపజాలరు. అమరత్వమును పొందుటకు హిరణ్యకశిపుడు తీవ్ర వ్రతమును ఆచరించినను అతని ఆరాధ్య దైవమైన బ్రహ్మదేవుడు అతనికి అట్టి వరము వసగ వసగలేకపోయెను. కనుక విష్ణు ఒక్కడే ముక్తిపాదుడు అని పిలువబడినాడు. అనగా మనలకు ముక్తి నొసగు దేవదేవుడని భావము. భౌతిక జగమునందలి జీవుల వంటి వారే అయినందున దేవతలు కూడా భౌతిక ప్రపంచ ప్రళయము సమయమున విలయము నొందుదురు. తమకు తామే వారు ముక్తిని కూర్చుకొనగ జాలుకున్నచో తమ భక్తులకు ముక్తిని ఒసుగుట అనేది విషయమును గూర్చి ఏమి పలుకగలము? అట్టి దేవతలు తమ భక్తులకు తాత్కాలిక ఫలములనే ఒసగగలరు కానీ శాశ్వతమైన దానినెన్నడునూ ఒసగలేరు. కేవలం ఈ కారణము చేతనే ముక్తిని వాంఛించు ముముక్షువులు వివిధ దేవతారాధనను ఆలోచనాపూర్వకంగా నిరసింతురు. కానీ ఆ దేవతలలో ఎవరి ఎడను వారు అగౌరవమును మాత్రము కనపరచరు. 27వ శ్లోకం. ర రజస్తమః ప్రకృతయా సమశీలా భజంతి వై పితృభూతా ప్రజేషాదీన్ శ్రియైశ్వర్య ప్రజేప్సవః. రజోగుణము తమోగుణము ప్రకృతయః అట్టి స్వభావము సమశీల అదే వర్గమునకు చెందిన భజంతి పూజింతురు వై వాస్తవముగా పితృదేవతలను భూత ఇతర జీవులను ప్రజేస అధీన్ లోకపాలన వ్యవహారములను కాంచు దేవతలను శ్రియ ఐశ్వర్యధనము మరియు అధికారము ప్రజ సంతానము ఈప్సవః కోరిక కలవారై రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగిన వారు స్త్రీ సాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతిక లాభమును పొందగోరిన వారే. అందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలన వ్యవహారములను కాంచడి దేవతలను అర్చిందురు. భాష్యము భగవద్ధామమును చేరవలనను కోరికను తీవ్రముగా కలిగి ఉన్నవారు ఇతర దేవతారాధములను గావింపన అవసరం లేదు. భౌతిక సుఖముల ఎడ రతులైన వారే తాత్కాలిక ఫలితములకే వివిధ దేవతలను అర్చింతురని భగవద్గీత 7:20-23 అందు స్పష్టంగా తెలుపబడినది. అట్టి తాత్కాలిక ఫలములు అజ్ఞానులకు మాత్రమే నిర్దేశమై ఉన్నవి. మనుజుడు ఎన్నడూను భౌతిక సుఖాభిలాషను వృద్ధి గావించుకొనరాదు. జీవమునకు అవసరమైనంత భౌతిక ఆనందమును అంగీకరింపవలెను. అవసరమునకు మించి తక్కువ లేదా ఎక్కువలు తగినట్టివి కావు. అధికంగా భౌతిక ఆనందమును స్వీకరించుట అనగా అధికముగా భౌతిక క్లేశములలో చిక్కుబడుట అనియే భావము. విష్ణు సేవ వలన వసగూడెడి దివ్య లాభమును గూర్చి తెలియని కారణముననే భౌతిక సుఖాభిలాషులు అధిక ధనమును, అధిక స్త్రీ సాంగత్యమును, అధిక గౌరవమును వాంఛించుచుందురు. విష్ణు సేవ ద్వారా మనుజుడు ఈ జన్మమందే కాక తదుపరి జన్మయందును లాభమును పొందగలడు. ఈ నియమములను మరిచియే అధిక ధనమును, అధిక సంఖ్యలో భార్యలను, అధిక సంతానమును కోరు మూర్ఖజనులు పలు దేవతలను అర్చించుచుందురు. కాని మానవ జన్మ లక్ష్యము జీవన క్లేశములను నశింపజేసుకొనుటే కాని వృద్ధి గావించుకొనుట కాదు. భౌతిక సుఖము కొరకైనను దేవతలను అర్జింపనవసరం లేదు. ఏలయనగా దేవతలందరూ దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవకులు వంటివారు. మానవ అవసరములైన గాలి, వెలుతురు, నీరు, అగ్ని మొదలగు సమస్తమును అందించుటలో వారెల్లవేళలా ధర్మబద్ధులై ఉందురు. కేవలము కష్టపడి పనిచేసి కష్టఫలము ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆరాధించుటే సర్వుల జీవిత లక్ష్యము కావలెను. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని యందు శ్రద్ధను కలిగి ఉండి తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో నియుక్తులు కావలెను. అట్టి జీవనము భగవద్ధామమును చేరు మార్గమున క్రమంగా మనుజునికి పురోగతిని కలిగించగలదు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ప్రజభూమి యందు అవతరించినప్పుడు ఇంద్రపూజను నిలిపివేసెను. భగవానుని యందు శ్రద్ధను కలిగి స్వధర్మము ద్వారా ఆరాధనను సలుపుమని అతడు ఉపదేశించెను. భౌతిక లాభము కొరకే వివిధ దేవతలను అర్చించుట అనేది నిక్కముగా ధర్మం యొక్క వైపరీత్యమై ఉన్నది. అటువంటి ధర్మ కార్యము కైతవ ధర్మముగా పిలువబడుచు ఈ శ్రీమద్ భాగవతం యొక్క ఆదిలోనే ఖండింపబడినది. ఈ జగమునందు ప్రతి ఒక్కరూ
భౌతిక జీవనం ప్రకృతికి కైతవ ధర్మంగా పిలువబడుచు శ్రీమద్ భాగవతం యొక్క ఆదిలోనే ఖండింపబడినది. ఈ జగమునందు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ధర్మము ఒక్కటే. అదే భాగవత ధర్మము. ఒక్క శ్రీకృష్ణ భగవానునే అర్చించుమని మనుజునకు ఉపదేశించు దివ్య ధర్మము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మన యొక్క భాగవతం డిస్కషన్ ప్రార్థనతోటి మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో మనం భాగవతం 2వ చాప్టర్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇందులో కొన్ని శ్లోకాలు ఇప్పుడు చదువుతూ ఉన్నాం. సో ఈ యొక్క 2వ చాప్టర్ మనం అంతకుముందు చర్చించుకుంటూ ఉన్నాం.
చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని. ఎందుకంటే భాగవతంలో ఏదైతే భాగవతం మనకి వివరిస్తూ ఉందో దాంట్లో ఉండే కంక్లూజన్స్ అన్ని ఏవి మనకి భాగవతం చెప్పాలి అని అనుకుంటున్నాయో అవన్నీ ఈ 2వ చాప్టర్లో ముందుగానే ఆ సిద్ధాంతం అంతా ఇందులో ఇవ్వబడుతూ ఉన్నది. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా లైక్ ఈ యొక్క శుకదేవ గోస్వామికి ప్రణామములు చెప్తూ, తర్వాత ఎక్కడి ద్వారా అయితే భాగవతం వచ్చిందో ఆ ఋషువులు వాళ్ళందరినీ సమాధానం చెప్తూ వారికి అందరికీ ప్రణామాలు అర్పిస్తూ ఈ యొక్క సిద్ధాంతాన్ని చెప్తూ ఉన్నారు. అందులో ఎలా మన ఆత్మ సంతృప్తి పరుస్తుంది అంటే భక్తి ద్వారా మన ఆత్మ కంప్లీట్గా ఆనందం పొందుతుంది. భక్తి ద్వారా జ్ఞానము వైరాగ్యము కూడా వస్తాయి. వర్ణాశ్రమ ధర్మానికి భక్తి అనేదే ముఖ్యమైనది. భక్తి అనేది రాకపోతే మనం ధర్మం కరెక్ట్గా నిర్వర్తించినా అది ఒక శ్రమ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మొత్తం భక్తి అనేది చేస్తూ ఉండాలి. చేస్తూ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తత్వాన్ని 3 పేర్లతో పిలుస్తారు: బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అని చెప్పి. సో దాన్ని మనం భక్తి ద్వారా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో దాని ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు అని చెప్తూ, అందువల్ల తస్మాత్ ఏకేన మనస, అందువల్ల మనం చేయాల్సిన పని ఏంటి? ఈ యొక్క భగవాన్ సాత్వతాంబతి భగవంతుడి గురించి వింటూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి, ధ్యేయ ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, పూజ చేస్తూ ఉండాలి నిత్యద. అలా చేస్తే మన లోపల ఉన్నటువంటి మొత్తం కర్మ గ్రంథులన్నీ నాశనం అవుతాయి అని చెప్తూ, సో ఈ యొక్క భక్తి అనేది భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ ద్వారా కలుగుతూ ఉంది. దాని తర్వాత ఈ యొక్క నిత్యం భాగవతం దాన్ని వింటూ ఉంటే భగవంతుడి హృదయంలో ఉండి మొత్తం కల్మషాలన్నీ తీసేస్తారు అని చెప్తూ, భక్తిలో మనం ముందుకు ఎలా వెళ్తాము అనే ప్రోగ్రెషన్ గురించి చెప్తూ ఉన్నారు. సో అంటే జస్ట్ ఇందులో ఎసెన్స్, భాగవతం ఎసెన్స్ గురించి చెప్తూ, భక్తి అనేది ఎసెన్స్, భక్తి అనేది సారం. భక్తి చేస్తే కంప్లీట్గా మనకి సంతృప్తి కలుగుతూ ఉంటుంది అని చెప్పిన తర్వాత, ఆ భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఎలా అయితే నిచ్చెన ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్తూ ఉంటామో, అట్లా భక్తిలో కూడా మనం ముందుకు వెళ్తున్నాము లేదా అనేవి కొన్ని స్టేజెస్ చెప్పబడుతూ ఉన్నాయి. సో ఆ స్టేజెస్ ద్వారా అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎలా వెళ్తూ ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. సో దీంట్లో కొన్ని విషయాలు కొన్ని చర్చించారు. సో ఇందులో లైక్ ఈ స్టేజెస్ గురించి చెప్తూ మనకి ఆచార్యుల వారు, మనకి రూప గోస్వామి వారు 9 రకాలైనటువంటి స్టేజెస్ చెప్తూ ఉన్నారు. అతో శ్రద్ధ, తత సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అని. సో అట్లా ఈ 9 స్టేజెస్నే మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు, ఆచార్యుల వారు ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ ఇందులోనే మనకి ఫస్ట్ మనకి భక్తుల యొక్క కృప, సతాం కృప అని మొట్టమొదట భక్తుల యొక్క కృప వస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకి వారి యొక్క కృప వచ్చినప్పుడు మనం వారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది, మహత్ సేవ. అలా మహత్ సేవ చేసినప్పుడు మనకి శ్రద్ధ, నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది భక్తి సుకృతి ద్వారా. తర్వాత గురు పాదాశ్రయ, సో ఒక లైక్ గురువుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యంలో తీసుకుని భజనేషు స్పృహ, ముందు లైక్ భజన చేయాలి అంటే భక్తి చేయాలి అనేటువంటి ఒక కోరిక కలుగుతుందంట వెంటనే. అంటే ఇమీడియట్గా మనం భక్తి గురించి తెలియగానే లేదా కొంచెం ఆ భక్తి గురించి విన్న తర్వాత వెంటనే మనం మొదలు పెట్టాం భక్తిని, రైట్? కొంచెం టైం తీసుకుంటాం. అంటే ముందు మనకి కోరిక కలుగుతుంది, భజనేషు స్పృహ అని చెప్పి. అంటే ఓ వీళ్ళు ఎంత బాగా భజన చేస్తూ ఉన్నారు, మనం కూడా భక్తి భజన చేస్తే బాగుంటుంది అని మనసులో కోరిక కలుగుతుంది. అంతేగాని మనం వెంటనే
మాల తీసుకుని జపం చేయడం మొదలు పెట్టడం అట్లా చేయమన్నమాట. ఎందుకంటే అంత త్వరగా చేయి బుద్ధి కాదు వెంటనే. భజనేషు స్పృహ అది కూడా ఒక స్టేజ్. అంటే ముందు కోరిక కలుగుతూ ఉంటుంది. ఓ వీళ్ళు బాగా భక్తి చేసుకుంటూ ఉన్నారు, భక్తులు చూస్తే నేను కూడా ఎప్పుడన్నా వీళ్ళకిలాగా భక్తి చేయాలి అనే ఒక రకమైనటువంటి కోరిక కలగచ్చు. సో దాన్నే భజనేషు స్పృహ అంటారు. సో భజనేషు స్పృహ తర్వాత కొంచెం సమయం తర్వాత యాక్చువల్గా భక్తి చేయడం మొదలు పెడతాం. సో అంటే ముందు కోరిక కలుగుతుంది, తర్వాత దాన్ని అమలు చేయడం అనేది నెమ్మదిగా మొదలు పెడుతూ ఉంటాం. సో దాన్ని భక్తి అలా ఎప్పుడైతే మనం భక్తి చేయడం మొదలు పెట్టామో, భక్తి చేయడం అలా శ్రవణ కీర్తనాది భక్తులు, శ్రవణం భగవంతుడి గురించి వింటూ భగవంతుడి గురించి కీర్తన చేస్తూ అలా వింటూ ఉన్నామో మన లోపల ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలుగుతూ ఉంటాయి. అనర్థాపగమ, దానికే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అన్నారు. సో అంటే మన భజన మొదలుపెట్టినప్పుడు మనకి చాలా పైకి కిందికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనం స్టడీగా చేయలేము, ఎందుకంటే ఎన్నో అనర్థాలు ఉన్నాయి మనకి, ఎన్నో జన్మల నుంచి ఇప్పటి వరకు చేసుకున్నాయి అంతకుముందు. సో ఇవి అన్ని అనర్థాల వల్ల మన భజన అనేది అనిష్టిత భజన అంటారు. అనిష్టిత భజన అంటే ఒకరోజు ఎక్కువ చేయడం, ఒకరోజు తక్కువ చేయడం, ఒకరోజు అసలు మర్చిపోవడం, అట్లా మొత్తం అంతా అనిష్టిత భజన జరుగుతూ ఉంటుంది. కానీ అలా అనిష్టిత భజనతో కూడా చెయ్యాలి అనే కోరికతో అలా అలా చేస్తూ చేస్తూ ఉండగా నష్టప్రాయేషు అభద్రేషు, అలా నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవతాన్ని అలా సేవిస్తూ ఉండగా మనలో ఉండేటువంటి ఆ అనర్థాలు తొలుగుతూ మనం నిష్ఠిత భజన అనే స్టేజ్కి వస్తాం. రైట్, దాన్నే నిష్ఠ అంటారు. నిష్ఠ అంటే ఆల్మోస్ట్ చాలా అనర్థాలు కొంచెం తగ్గాయి, ఒక 50% అనర్థాలు అన్నట్టు. సో ఎన్నో అనర్థాలు తగ్గుతూ నిష్ఠ అనే స్టేజ్కి వస్తే, ఆ నిష్ఠ అనే స్టేజ్లో మనం స్టడీగా భక్తి చేయగలుగుతూ ఉంటాం కొంచెం. ఎందుకంటే అనర్థాలు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అప్పుడు మనకి స్టడీగా మన భక్తి ఉండవు అన్నమాట. సో నిష్ఠిత అనే స్టేజ్లో మనం భజన కరెక్ట్గా చేయగలుగుతూ ఉంటాం. తర్వాత నిష్ఠ అంటే మనం స్టడీగా అలా భజన చేస్తూ ఉంటే తర్వాత ఇంకా అనర్థాలు తొలుగుతూ ఉంటాయి. తొలగిన తర్వాత రుచి అనే స్టేజ్ వస్తుంది. రుచి అనే స్టేజ్లో జనరల్గా భక్తి చేస్తూ ఉన్నప్పుడు మనకి మొట్టమొదటి నుంచి కొంచెం టేస్ట్ అంటూ ఉంటుంది. టేస్ట్ లేకుండా మనం ఎవరు భక్తి చేయం, కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటుంది. కానీ రుచి అనే స్టేజ్లో కంప్లీట్గా ఏ పని చేసినా భక్తిలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా భక్తి మాత్రం అందులోనే ఎంతో ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్నే కంప్లీట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. అది రుచి. ఆసక్తి అంటే ఇక కంప్లీట్గా భగవంతుడి మీద ఆసక్తి పెరుగుతూ దాన్ని భగవంతుడి మీద ఎంతో ఆసక్తితోటి భక్తి చేస్తూ ఉంటారు. తర్వాత అదే రతి అంటే భావ స్టేజ్లో కంప్లీట్గా భగవంతుడి గురించి లైక్ ఎన్నో రకాలైన ఫీలింగ్స్ తోటి వాళ్ళు ఉంటూ ఉంటారు. తర్వాత ప్రేమ అంటే ఇంక కంప్లీట్గా మొత్తం అనర్థాలన్నీ అసలు ఏమీ లేకుండా కంప్లీట్గా పోతే ప్రేమ అనే స్టేజ్. తర్వాత భగవంతుడిని చూడడం, తర్వాత భగవంతుడి యొక్క మాధుర్యాన్ని అనుభవించడము. సో ఇలా భక్తిలో రకరకాల స్టేజెస్ ఉన్నాయన్నమాట. సో మనకి భక్తి మొదలు పెట్టిన తర్వాత ఓకే మనం ఒక ప్రోగ్రెస్లో ఉన్నాము అనే విషయం మనం అర్థం చేసుకుంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఎయిమ్ ఏంటి అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే మనం ఆ యొక్క ప్రయత్నాలు కరెక్ట్గా చేస్తూ ఉంటాం. లేకపోతే జనరల్గా రకరకాల మార్గాల్లో రకరకాల విధాలుగా మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలాగే మనం ఈ భక్తిలో ఇలా అంటే మనకి గోల్ అనేది భక్తిలో ఇలా ఉన్నాయి స్టేజెస్, మనకి రుచి రావాలి, ఆసక్తి రావాలి, భక్తి భావం రావాలి, ప్రేమ రావాలి. సో అప్పుడు మనకి యాక్చువల్గా భగవంతుడి యొక్క దర్శనం లభిస్తుంది అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనం కంప్లీట్గా భగవంతుడి యొక్క మాధుర్యాన్ని అనుభవించగలుగుతాము. ప్రస్తుతానికి మనం స్టేజ్లో కొంచెం నా యొక్క అనర్థాలన్నీ తొలుగుతూ ఉన్నాయి, కొంచెం నిష్ఠగా స్టేజ్కి రావడానికి నేను ప్రయత్నం చేయాలి అని మనం ఉన్న స్టేజెస్లో మనం ప్రయత్నిస్తూ ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
అలాగే రోడ్ మ్యాప్ అంటారు. రోడ్ మ్యాప్ అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళడానికి మనం బయలుదేరినప్పుడు అక్కడ ముందు ముందు ఏమేమి హర్డల్స్ వస్తాయి, లేకపోతే ఏమేమి దారులు ఉంటాయి, అవన్నీ మనకి ముందే తెలిస్తే దాని నుంచి అలా అలా దాటుకుంటూ అక్కడికి వెళ్తాం. అట్లా ఈ స్టేజెస్, భక్తిలో ఈ స్టేజెస్ని మనం అర్థం చేసుకోవడం అనేది అలా మనకి రోడ్ మ్యాప్ ఇచ్చినట్టు అనమాట, ముందుకు వెళ్తూ ఉండడానికి. సో అట్లా ఈ స్టేజెస్, అందుకే ఈ యొక్క ముందు శ్లోకాలు ఈ చర్చించినవన్నీ ఎలా అయితే భక్తి చేస్తూ ఉంటే అనర్థాలన్నీ తొలుగుతూ ఉన్నాయి, అనర్థాలు తొలగిన తర్వాత భక్తిర్భవతి నైష్టికి అన్నారు. తర్వాత మనలో ఉండేటువంటి రజోగుణము, తమో గుణము అవన్నీ తగ్గి కామము, లోభాలు ఇలాంటివి తగ్గి మనం సత్వగుణంలో ఉంటాము. భగవంతుడి మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలా భగవంతుడి మీద ఆసక్తి పెరిగిన తర్వాత భక్తి ద్వారా భగవంతుడి యొక్క తత్వ విజ్ఞానం, భగవంతుడి యొక్క రూపము ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా కంప్లీట్గా ముక్తిని పొందుతారు. తర్వాత అన్ని రకాలైనటువంటి సంశయాలు నాశనం అవుతాయి. సో అన్ని కర్మలు భగవంతుడిని చూసిన తర్వాత మొత్తం అన్ని నాశనం అయిపోతాయి. సో ఈ విధంగా భక్తిలో ముందుకు వెళ్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ మనం భగవంతుడిని అనుభవించవచ్చు అని సాధనా భక్తి యొక్క స్టేజెస్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు దాకా. చెప్పిన తర్వాత సో ఇలా మనకి భక్తి చేయాలి అని కంక్లూజన్ భాగవతం చెప్తూ ఉంది. అలాగే భక్తిలో చేస్తూ ఉంటే మన అనర్థాలన్నీ తొలగి మనం ముందుకు వెళ్ళి ఇలా భగవంతుడిని అనుభవించవచ్చు అనే విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. అలాగే మనం ఉన్న స్టేజెస్లో మనం అనర్థాలన్నిటిని తొలగించుకొని మన భక్తి నిష్ఠిత భక్తి అయ్యేటట్టు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలా నిష్ఠిత భక్తి నుంచి తర్వాత రుచి, ఆసక్తి ఇవన్నీ పెరగడానికి మనం ముందుకు వెళ్ళడానికి అన్ని ప్రయత్నిస్తూ ఉంటాం. రైట్. అట్లా అయిన తర్వాత సో అలా భక్తి గురించి చెప్పిన తర్వాత మరి ఈ భక్తి ఎవరికి చేయాలి అనే కంక్లూజన్ కూడా ఈ యొక్క 2వ చాప్టర్లో ముందే చెప్తూ ఉన్నారు. రైట్. సో క్లియర్గా ఇక్కడ 23వ శ్లోకం అనేది మనకి ఎవరికి భక్తి చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్తూ ఉంది. రైట్. షేర్ చేస్తా ఒక్క నిమిషం. సో ఇక్కడ చెప్తూ దీని గురించి సత్వం రజస్తమ ఇది ప్రకృతేర్గుణాస్తైర్యుక్త పరః పురుష ఏక ఇహాస్య దత్తే. సో లైక్ ఈ లోకంలో ఈ యొక్క 3 గుణాలు సత్వ, రజ, తమో గుణాలు ఒకే పరమ పురుషుడు ఈ యొక్క 3 గుణాల్ని స్వీకరించి ఈ సృష్టి చేయడానికి స్థితి ఆదయే అంటే సృష్టి, స్థితి, ప్రళయ ఇవన్నీ చేయడానికి ఒక పరమ పురుషుడు, పరమ పురుష ఏక ఒకళ్ళు ఈ సత్వ, రజస్తమ ఈ 3 గుణాల ద్వారా, ప్రకృతి గుణాల ద్వారా స్వీకరించి 3 రూపాల్లో పిలువబడుతూ ఉన్నారు. హరి విరించి హరేతి. హరి అంటే విష్ణువు, విరించి అంటే బ్రహ్మ, హర ఇతి హర అంటే శివ. సో 3 రకాలుగా గుణావతారాల్లో భగవంతుడు ఈ 3 రూపాల్లో ఈ సృష్టి, స్థితి, లయ చేయడానికి చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ 3 రూపాల్లో ఉన్నారు. ఆ 3 రూపాల్లో ఉన్నప్పుడు ఎవరిని పూజ చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తూ భాగవతం ఏం చెప్తూ ఉంది ఇక్కడ, శ్రేయాంసి తత్ర ఖలు. శ్రేయాంసి అంటే అన్నిటికంటే దివ్య లాభం, తత్ర ఖలు ఎక్కడ లభిస్తూ ఉంటుంది, ఎక్కడ సత్వతనోర్ నృణాంస్యు. ఎవరైతే సత్వగుణాన్ని స్వీకరించి ఉన్నారో ఈ 3గురిలో అటువంటి వ్యక్తిని మనం పూజించినప్పుడు ఈ యొక్క మనకి మంచి కలుగుతుంది అని భాగవతం ముందులోనే ఎవరికి భక్తి చేయాలి అని కంక్లూజన్ మనకి చెప్తూ ఉంది. రైట్. సో ఎన్నో రకాలుగా ఎన్నో ఒపీనియన్స్ మనకి లోకంలో ఉంటూ ఉండొచ్చు. కానీ భాగవతం అంతర్గతంగా ఇక్కడ సుఖదేవ్ గోస్వామి స్టార్టింగ్లోనే స్క్రిప్చర్కి కంక్లూజన్స్ అన్ని చెప్తూ ఉన్నారు. ఇవే సిద్ధాంతాలని మొత్తం భాగవతం అంతా కూడా వర్ణిస్తూ ఉంటాయి. సో ఇలా స్టార్టింగ్లోనే ఎవరికి మనం భక్తి చేస్తే మంచిది అని సుఖదేవ్ గోస్వామి చెప్తూ
శ్రేయాంసి అనే పదం అంటే మంచి జరుగుతుంది ఎప్పుడు, తత్ర అప్పుడు, ఈ ముగ్గురులో కలు సత్వతనోర్ నృణాంశు. సత్వతను ఎవరు సత్వతనంలో ఈ ముగ్గురు ఉన్నది తీసుకున్నది? రైట్, విష్ణువు. రైట్, మనకి తెలుసు సత్వ రజ తమో గుణాలు మూడు. సత్వగుణంతో విష్ణువు, రజోగుణం బ్రహ్మ, తమో గుణం శివుడు. బేసిక్గా ఈ మూడు గుణాలని వాళ్ళు అధినేతలుగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలా ఎవరైతే సత్వగుణాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి రూపం ఉందో అతన్ని పూజిస్తే శ్రేయాంసి, అప్పుడు ఎంతో మంచి జరుగుతూ ఉంది, శివ్ జరుగుతూ ఉంది అని కంక్లూడ్ చేశారు. సో ఇలా అంటే స్టార్టింగ్లోనే ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, ముగ్గురు ఉన్నారు కానీ ముగ్గురులోనూ సత్వగుణం విష్ణువుని పూజ చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు అంటే దాంట్లో ఎంతో అంటే భాగవతం అనేది తేడాలు చూపిస్తూ ఉంది ముగ్గురికి. అందరూ ఒకటే అని చెప్పట్లేదు భాగవతం. రైట్, ఖచ్చితంగా తేడాలు చూపిస్తూ మనకు చెప్తూ ఉంది. సుఖదేవ గోస్వామి, వ్యాసదేవులు, సూత గోస్వామి వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ మనకి కంక్లూజన్స్ చెప్తూ సిద్ధాంతం చెప్పే సమయంలో ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవి మనకి హైయెస్ట్ ప్రమాణం అవుతుంది. రైట్, ప్రమాణం అంటే దేన్ని మనం స్వీకరించవచ్చు, దేన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు అని ఒక ప్రమాణ శాస్త్రాలు ఉంటాయి. అందులో అనలైజ్ చేస్తూ ఏదైతే భాగవతం మనకి చెప్తుందో అది అత్యంత ఉన్నతమైనటువంటి ప్రమాణం అవుతుంది అని చెప్తున్నారు. అలా భాగవత అంతర్గతంగా ఈ సిద్ధాంతాలని ప్రతిపాదిస్తూ ఆ సిద్ధాంతం చెప్పే సమయంలో ఇలా హరి, విరించి, హరేతి మూడు రూపాలు ఉన్నాయి గుణావతారాలు. వీరి ముగ్గురులోనూ శ్రేయాంసి మంచి ఎక్కడ జరుగుతుంది అంటే సత్వతనోర్ యొక్క హరిని, సత్వతనాన్ని, సత్వగుణాన్ని తీసుకున్నటువంటి హరిని స్వీకరించినప్పుడు మంచి జరుగుతుంది అని క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దానికే ఇప్పటి నుంచి తర్వాత శ్లోకాలన్నీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాయన్నమాట ఈ శ్లోకాల్లో. రైట్, సో అట్లా ఒక ఉదాహరణ చెప్తూ ఎందుకు సత్వగుణ మంచిది అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. అంటే ఒక లైక్ ధూమం, దారు ఉంది. దారు అంటే వుడ్, అంటే ఒక చెక్క తీసుకుంటే దాన్ని కాల్చినప్పుడు సో ఒక రకమైనటువంటి పొగ వస్తూ ఉంటుంది, వేడి వస్తూ ఉంటుంది, పొగ వస్తూ ఉంటుంది. రైట్, సో ఇక్కడ పార్థివ దారుణో ధూమ. పార్థివ అంటే ఈ చెక్క కంటే కూడా ధూమం అంటే ఒక రకమైనటువంటి పొగ వస్తూ ఉన్నది, అది కొంచెం బెటర్. కానీ ధూమస్తస్మాత్ అగ్నిస్త్రయీమయ, దానికంటే కూడా పొగ కంటే కూడా అగ్ని ఇంకా బెటర్. అగ్ని, సో అట్లా ఈ ఉదాహరణ చెప్తూ తమసస్తు రజస్ తస్మాత్, సో ఆ విధంగా తమో గుణం ఇక్కడ ఈ చెక్కతోటి పోల్చబడింది. దానికంటే రజోగుణం ఈ యొక్క ధూమం అనేది ఉత్తమంగా ఉన్నది. సత్వం, దానికంటే ధూమం కంటే కూడా సత్వగుణం అనేది ఇంకా శ్రేష్టమైనది. ఎందుకంటే సత్వగుణంలో యద్ బ్రహ్మ దర్శనం, సో భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది సత్వగుణంలో. సో ఈ విధంగా మూడు గుణాలు అనలైజ్ చేస్తే మనకి సత్వగుణం మంచిది అని తెలుసు. కానీ ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నారు అంటే, ఇక్కడ లైక్ మూడు గుణాల్లో మూడు గుణాన్ని కంట్రోల్ చేస్తూ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో సత్వగుణాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది ఈ యొక్క భగవంతుడు. కాకపోతే దానికి ఆ సత్వగుణం అనేది శుద్ధ సత్వానికి ఫేవరబుల్గా ఉంటుంది. సో మనం లైక్ శుద్ధ సత్వం అంటే మూడు గుణాలు దాటి వెళ్ళడం భక్తుల యొక్క లక్షణం. సో సత్వగుణం అనేది ఈ యొక్క శుద్ధ సత్వం రావడానికి కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి అది సత్వగుణంలో ఉంటే మంచిది లైక్ అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా వీరి యొక్క లైక్ మూడు గుణాలకు సత్వగుణం మంచిది అని చెప్తూ ఎందుకంటే దాని ద్వారా బ్రహ్మ దర్శనం అనేది కలుగుతూ ఉంటుంది, సత్వం ద్వారా జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా సత్వగుణంలో ఉండడం అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో భగవంతుడు ఇక్కడ లైక్ ఎన్నో శాస్త్రాల్లో లైక్ గుణావతారాలు బ్రహ్మ, విష్ణు, శివ గురించి చెప్పబడుతూ ఉన్నాయి.
సో ఈ గుణావతారాలు చెప్తూ ఉన్నప్పుడు లైక్ ఈ మూడు గుణాలని కంట్రోల్ చేస్తారు. అందులో ముందు శ్లోకంలో ఎలా సత్వగుణాన్ని కంట్రోల్ చేసే విష్ణువుకి భజన చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. సో దానికి అంటే ఈ ముగ్గురు సమానం కాదు అని చెప్తూ లైక్ విష్ణువు ఎప్పుడు గుణాల్లో ఎప్పుడు కవర్ అవుతూ ఉండరు, కానీ బ్రహ్మ శివ అనేవాళ్ళు కొంచెం గుణాలకి టచ్లోకి వస్తూ ఉంటారు. సో ఈ విధంగా రెండు ఉన్నాయి. అంటే ఒక రకంగా చూస్తే వీరు భగవంతుడి యొక్క గుణావతారములు. సో ఒక రకంగా భగవంతుడి యొక్క శక్తి కింద మనం చూడొచ్చు. అదేవిధంగా విష్ణువు వీటికి ఈ యొక్క గుణాల్లోకి ఎప్పుడు రారు, కాబట్టి విష్ణువు మూడు గుణాలకి అతీతంగా ఉండే వ్యక్తి, కాబట్టి విష్ణువుకి పూజ చేస్తే అంత శ్రేయం కలుగుతుంది అని శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క డిఫరెన్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో తర్వాత అందుకే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఏ పురుషుడు ఏ గుణంలో ఉన్న అర్చన చేస్తే అది ఒకటే ఫలితం వస్తుంది అని చెప్పుట సరికాదు అని చెప్తూ ఉన్నారు. రైట్. విష్ణువు తప్ప మిగిలిన రూపాలని పూజ చేస్తే దానివల్ల ఈ భావబంధాల నుంచి బయటపడడం అనేది జరగదు. సో ఈ విధంగా కాబట్టి సత్వగుణ స్థితిలో ఉంటూ ఈ యొక్క సత్వగుణం రూపం కంట్రోల్ చేసేటువంటి విష్ణువుని పూజ చేయాలి అని ఈ యొక్క ఇక్కడ ఈ శ్లోకాల్లో కంక్లూడ్ చేస్తూ ఉన్నారు. సో అట్లాగే దానికి ఇంకా చెప్తూ, అందుకే మునులందరూ కూడా బేజిరే మునియో అథాగ్రే భగవంతం అధోక్షజం. అందుకే భగవంతుడు అధోక్షజ అంటే విష్ణువుకి పేరు, కృష్ణుడికి పేరు. అందుకే మునులందరూ కూడా ముందే ఈ యొక్క భగవంతుణ్ణి పూజించారు. సత్వం విశుద్ధం క్షేమాయ, వారికి ఈ యొక్క త్రిగుణాలకి పరంగా ఉండేటువంటి ఈ యొక్క భగవంతుని విశుద్ధంలో ఉండేటువంటిది, క్షేమాయ వారి యొక్క లాభం కోసం. సో అలా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ దీని నుంచి ముక్తిని రావడానికి ఈ యొక్క భగవంతుడైనటువంటి విష్ణువుని పూజించి మునులందరూ బయటకు వచ్చారు అని చెప్తూ ఉన్నారు. రైట్. మనకి జనరల్గా అంతకుముందు కూడా చర్చించాం. మన వెంకటేశ్వర స్వామి కథ మనం వింటూ ఉన్నప్పుడు స్టార్టింగే ఈ యొక్క డిస్కషన్, ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురులో ఎవరిని పూజించాలి అని మునులందరికీ ఒక డౌట్ వచ్చింది. రైట్. ఆ డౌట్ ప్రకారమే మనకి ఈ యొక్క భృగు మహర్షి వెళ్ళి ముగ్గురిని పరీక్షించినప్పుడు వాళ్ళకి వచ్చిన కంక్లూజన్ ఏమిటి? విష్ణువు శుద్ధ సత్వంలో ఉన్నారు కాబట్టి విష్ణువుని పూజించాలి అని వాళ్ళు కంక్లూజన్ చేశారు. సో ఆ కథ బట్టే మనకి తెలుస్తుంది. సో అట్లా బేజిరే మునయో అథాగ్రే, అందుకే అంతకుముందు మునులందరూ కూడా అంతకుముందే భగవంతం అధోక్షజం, ఈ యొక్క అధోక్షజుడిని విష్ణువుని పూజించారు మునులందరూ అని కంక్లూజన్స్ మనకి ముందే చెప్తూ ఉన్నారు. రైట్. సో అట్లా ఎందుకంటే దాని ద్వారా మిగిలిన వాళ్ళని పూజిస్తే అది కూడా కొంచెం లాభం వస్తుంది, కానీ భౌతికమైన లాభాలన్నీ వస్తూ ఉంటాయి. ఒక సత్వగుణం వరకు రావచ్చు, కానీ కంప్లీట్గా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్ళి మనకి కంప్లీట్గా ఈ యొక్క రావాలి అంటే శుద్ధ సత్వమైనటువంటి విష్ణువుని పూజించాలి, అప్పుడే మేలు కలుగుతూ ఉంది అని భాగవతం మనకి చెప్తూ ఉంది. రైట్. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు దీంట్లో చెప్తూ నిజంగా మనకి నిజమైనటువంటి ప్రయోజనం రావాలి అంటే మనం ఈ యొక్క మహాజనులు ఎలా అయితే చెప్తూ ఉన్నారో అలా మనం పూజించాలి అని చెప్తూ ఉన్నారు. రైట్. సో మనకి మహాజనులు గురించి భాగవతంలో వస్తూ ఉంది. అందులో ఆ లిస్ట్ మనం చూసిన ఈ యొక్క బ్రహ్మ వీళ్ళందరి పేర్లు ఉంటాయి. స్వయంభూ, నారద. స్వయంభూ అంటే బ్రహ్మ. రైట్. బ్రహ్మదేవుడు భాగవతత్వాన్ని చెప్తూ విష్ణువుని పూజించాలి అని చెప్తూ ఉన్నారు. నారదముని విష్ణువుని పూజించాలని చెప్తున్నారు. శంభు స్వయంగా శివుడు కూడా పేరుంది ఆ 12 మంది పేర్లలో. సో బ్రహ్మ శివుల పేర్లు ఈ 12 మంది లిస్టులో ఉన్నాయి. కుమార, చతుష్కుమారులు, కపిల, మనువు,
స్వయంభూమను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, వైయాసకి అంటే సుఖదేవ్ గోస్వామి, వయం అంటే యమధర్మరాజు. సో వీళ్ళందరూ మహాజనులు. వీళ్ళు చెప్పిన మార్గంలో వాళ్ళు ఏదైతే భగవంతుడిని పూజ చేయాలి అని, వాళ్ళు భక్తి చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు, ఆ మార్గంలో మనం నడుచుకోవాలి, వారి ద్వారా మనకి అర్థమవుతుంది అని అందులో చెప్తారు. సో అందుకే ముముక్షవో, ఎవరైతే ముక్తిని పొందాలి అని అనుకుంటూ ఉన్నారో వారు ఘోర రూపాన్ హిత్వా, ఈ లోకంలో కొన్ని ఘోర రూపాలు ఉంటూ ఉంటాయి, వాటిలన్నిటిని విడిచిపెట్టి, హిత్వా భూతపతి నత, ఇంకా రకరకాలైనటువంటి దేవతల రూపాలు ఉన్నాయి, వాళ్ళందరినీ విడిచిపెట్టి, నారాయణ కళాహ శాంతాహ, నారాయణుడి యొక్క కళ అంటే నారాయణుడి యొక్క అవతారములు, వాటినే పూజిస్తూ ఉండాలి. భజంతి హి అనసూయవ, ఏ విధమైనటువంటి అసూయ లేకుండా నారాయణుడి యొక్క అవతారాలని పూజిస్తూ ఉండాలి. అంటే విష్ణువు యొక్క అవతారములైనటువంటి లైక్ రకరకాలైనటువంటి మత్స్య, కూర్మ, రామ, వీళ్ళందరూ విష్ణువు యొక్క అవతారాలు, వాటిని పూజిస్తే అప్పుడు మేలు కలుగుతుంది. సో ఖచ్చితంగా వేరే అందరినీ ఎవరైతే ముముక్షవ అంటే ఇప్పుడు భౌతికమైన కోరికలు ఉంటే వాళ్ళు దేవతల్ని చేసుకోవచ్చు, కానీ దానికి కూడా మనకి భాగవతం, భగవద్గీత వాటిలో కూడా భౌతికమైన కోరికలు ఉన్నా సరే భగవంతుడినే పూజ చేయాలి అని రికమెండ్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు దేవతలను పూజించుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైతే ముముక్షువులు అంటే మోక్షం రావాలి, భౌతిక బంధనాల నుంచి బయటికి రావాలి అని ఎవరికైతే కోరికుందో వారు మిగిలిన అన్ని రూపాలని వదిలిపెట్టి నారాయణ కళాహ, రైట్, ఓన్లీ నారాయణుడి యొక్క అవతారాలనే పూజిస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారు. అనసూయవ, రైట్. సో భాగవత అంతర్గతంగా ఎలా తేడాలు చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాయో మనం ఈ శ్లోకాల్లో క్లియర్గా చూడొచ్చు. అంటే అప్పుడప్పుడు మీరు వేరే దేవతల్ని ద్వేషిస్తారు అన్నట్టు మనల్ని అక్యూజ్ చేస్తూ ఉంటారు, రైట్, వింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు, మీరు వేరే దేవతల్ని ద్వేషిస్తారు అన్నట్టు. సో మనం వేరే దేవతల్ని ద్వేషించట్లేదు. ఈవెన్ భాగవతంలో అంతర్గతంగా ఈవెన్ వేరే దేవతల్ని మనం ద్వేషిస్తే, లేకపోతే వేరే దేవతల్ని మనం వాళ్ళని అవమానం చేస్తే అది భగవంతుడికే అపరాధం, అది నామానికే అపరాధం అది. సో మనం వేరే దేవతల్ని వారి వారి యొక్క పొజిషన్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భాగవత అంతర్గతంగా క్లియర్గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, విష్ణువుని పూజించాలి, నారాయణ కళ విష్ణువు యొక్క ఎక్స్పాన్షన్స్ని పూజించాలి. సో అనసూయవ, ఏ విధమైనటువంటి అసూయ లేకుండా మిగిలిన అన్ని రూపాలని, ముముక్షువ ఘోర రూపాలన్నిటిని విడిచిపెట్టి, భూతానికి పతిలు అయినటువంటి రకరకాల దేవతలు రకరకాల రూపాల్లో అందరూ ఉండొచ్చు, వాళ్ళందరినీ వదిలిపెట్టి నారాయణుడినే పూజ చేయండి అని చెప్పి భాగవతం అంతర్గంగా చెప్తూ ఉంది. సో మనం మనకి వేరే దేవతల్ని మనం ద్వేషించట్లేదు, వారికి ఎంతో గౌరవంతో వారి వారి పొజిషన్లో వారిని చూస్తూ మనం మన యొక్క కృష్ణుణ్ణి పూజిస్తూ ఉన్నాం, రైట్. సో అది ఎందుకంటే శాస్త్రం ఆధారంగా మనం తీసుకుంటూ శాస్త్రాల్లో చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉన్నాము, రైట్. సో శాస్త్రాలు ఇక్కడ క్లియర్గా వేరే రూపాలన్నీ వదిలిపెట్టాలి అని చెప్తూ ఉన్నాయి, రైట్. సో విష్ణువుకి ఇక్కడ నారాయణ కళ అనే ఒక పదం వాడబడుతూ ఉన్నది. నారాయణ కళ అంటే నారాయణుడి యొక్క అంశములు. సో నారాయణుడికి రెండు రకాలైనటువంటి అంశములు ఉండొచ్చు, స్వాంశ విభిన్నాంశ అని చెప్పి. సో స్వాంశ అంటే భగవంతుడి యొక్క అవతారములు, మత్స్య, కూర్మ, వరాహ, ఇవన్నీ అవతారములు. అలాగే విభిన్నాంశ అంటే దేవతలు, అలాగే జీవులు. సో దేవతలు, జీవులు విభిన్నాంశ తత్వానికి చెందిన వారు అవుతారు, రైట్. సో అదొక పోస్ట్ అన్నమాట. సో ఆ పోస్ట్ ద్వారా వారు తీసుకుని ఉంటూ ఉంటారు. సో వారు ఎప్పుడు ఈ యొక్క విష్ణువుకి ఈక్వల్ కాదు. సో ఈ విధంగా లైక్ మిగిలిన వాళ్ళందరినీ మనకి ఆ రకమైనటువంటి భగవంతుడి యొక్క విభిన్నాంశాలుగా చూస్తూ
మనం భగవంతుడి యొక్క అంశలు, స్వాంశ అయినటువంటి విష్ణువు యొక్క అవతారాల్ని మనం పూజించాలి అని మనకి చెప్తూ ఉన్నారు, రైట్? సో అట్లా కొన్ని ఘోరమైనటువంటి రూపములు ఉంటూ ఉండొచ్చు. కాలభైరవుడు, శ్మశాన భైరవుడు, శనిదేవత, మహాకాళి, చండిక లాంటి కొన్ని కొన్ని ఉండొచ్చు. సో జనరల్ గా ఒక్కొక్కళ్ళు వారి యొక్క వారి గుణానికి అనుగుణంగా, వారికి కోరికల అనుగుణంగా ఒక్కొక్క వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ అప్పుడప్పుడు వాళ్ళని పూజిస్తూ ఉండొచ్చు, రైట్? అలాగే బ్రహ్మ, శివ, సూర్య, వినాయకుడు వీళ్ళందరూ కూడా కొంచెం మంది జనరల్ గా ఎక్కువ మంది కోరికలు తోటి వెళ్తూ ఉంటారు. కోరికలతోటి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి భౌతికమైన కోరికలు తోటి వాళ్ళని పూజిస్తూ ఉండొచ్చు. కానీ లైక్ లైక్ విష్ణువుని, లైక్ విష్ణువు యొక్క అవతారంలో కృష్ణుడు వీళ్ళందరినీ ఈ యొక్క లైక్ జనరల్ గా సత్వగుణంలో ఉండేవాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. సో అలాగే అంటే వేరే గుణాల్లో ఉన్నా సరే విష్ణువుని పూజిస్తూ పూజిస్తూ ఉండగా సరజో తమో గుణాలు అనేవి తగ్గుతూ నెమ్మదిగా వాళ్ళు సత్వగుణంలోకి వస్తూ ఉంటారు. సో అది మనం అంటే ఓన్లీ సత్వగుణం అనే కాదు, లైక్ జనరల్ గా విష్ణువుని పూజిస్తూ ఉంటే రజోగుణం, తమో గుణం అన్ని తగ్గి వారు సత్వగుణం, శుద్ధ సత్వంలోకి నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా భాగవతంలో మిగిలిన రూపాలన్నీ వదిలిపెట్టి ఈ యొక్క విష్ణువుని పూజించాలి అని చెప్తూ ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడు బ్రహ్మకి మొరపెట్టుకున్నప్పుడు లైక్ అతను నాకు మృత్యువు రాకుండా ఉండాలి అని ఎన్నో రకాలుగా అడిగితే నేను అది ఇవ్వలేను అని చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. సో అట్లా లైక్ అంటే జనరల్ గా మామూలుగా దేవతలు వారే ఈ యొక్క వారికే ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటపడడం అనేది వారి చేతిలో ఉండదు. సో అలాంటిది మిగిలిన వాళ్ళకి ఎలా ఇవ్వగలరు? సో అట్లా అందుకే ఏ గుణంలో ఉన్నవారు ఆ గుణానికి ఉన్నటువంటి వాళ్ళని పూజిస్తారు అని చెప్తూ ఉన్నారు. రజస్తమ ప్రకృతయ సమశీల భజంతి వై. ఒకరికి రజోగుణం, తమో గుణం వీటిలో ఉంటే సమశీల భజంతి వై, వారు అటువంటి గుణాన్ని లైక్ ఆ దానితో ఉండేటువంటి ఎవరైతే వాటిని నెరవేరుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని జనరల్ గా పూజ చేస్తూ ఉంటారు. పితృ భూత ప్రజేష ఆది అంటే పితృదేవతల్ని, వేరే ఇతర జీవుల్ని, ఇతర దేవతలు మొత్తం అన్నిటిని. ఎందుకు అంటే జనరల్ గా శ్రియ ఐశ్వర్య ప్రజా ఈప్సవ, ఐశ్వర్యం కోసం, తర్వాత సంతానం కోసం, ఇలా రకరకాల కోరికలతోటి ఈ యొక్క దేవతలందరినీ వారు పూజ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంది, రైట్? సో ఈ విధంగా ఈ 3 గుణాలతోటి వారికి ఏ యొక్క కోరిక ఉందో దాన్ని బట్టి వారు ఈ యొక్క దేవతల్ని రకరకాలుగా పూజ చేస్తూ ఉన్నారు అని ఇక్కడ మనకి చెప్తూ ఉంది. సో ఇందులో లైక్ చెప్తూ జనరల్ గా ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి భౌతికమైన కోరికలు ఉంటాయి, శ్రియ ఐశ్వర్య వీటిలన్నిటికి. సో దీంతో వాళ్ళు ఈ యొక్క కోరికల్ని వెంటనే తీర్చుకోవాలి అనే ఒక విధంగా ఈ యొక్క దేవతల్ని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా మనకి 7వ చాప్టర్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. 7వ చాప్టర్ 9వ చాప్టర్ భగవద్గీతలో దేవతలు వాళ్ళని పూజిస్తే వాళ్ళ నుంచి వచ్చే వరాలన్నీ కూడా యాక్చువల్గా భగవంతుడు కృష్ణుడి ద్వారానే వస్తూ ఉంటాయి. కానీ అది అది వారికి తెలియదు. అలాగే వారికి పూజించడానికి ఉండే శ్రద్ధ కూడా విష్ణువే ఇస్తారు అని చెప్తూ ఉన్నారు. సో కానీ ఎవరైతే ఈ విషయం తెలియదో ఇండిపెండెంట్ గా మన దేవతల్ని విష్ణువు ఒక దేవత, వీళ్ళు కూడా ఇంకొక దేవతలు. సో మనం ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఏ దేవతలన్నా ఇండిపెండెంట్ గా మనం వర్షిప్ చేయొచ్చు అనుకుంటే దాన్ని అవిధి పూర్వకం అని చెప్పి భగవద్గీత చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా భౌతికమైన కోరికలకి రకరకాల దేవతల్ని పూజిస్తూ ఉంటారు. 2వ స్కందం మనం వెళ్ళినప్పుడు కూడా 2వ స్కందం 3వ చాప్టర్లో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. 2వ స్కందం 3వ చాప్టర్లో ఏముంటుందంటే అక్కడ
ఈ భౌతికంగా లైక్ ఈ భౌతిక ప్రపంచంలో కోరికలు తీరడానికి రకరకాల వ్యక్తులు రకరకాల దేవతల్ని పూజిస్తూ ఉంటారు అని చెప్పి ఏ ఏ దేవతని పూజిస్తే ఏ ఏ కోరిక తీరుతుంది అని చెప్పి పెద్ద లిస్ట్ ఇస్తారు, రైట్? సో అంటే మనకి ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఆ కోరికలు అన్ని తీర్చడానికి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కెపాసిటీ ఉందన్నమాట. సో అట్లా చెప్తూ లైక్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతని చెప్తూ ఉన్నారు. ఇంద్రియానికి బలంగా ఉండాలంటే ఇంద్రుణ్ణి, తర్వాత స్త్రీ కామ అయితే దుర్గాదేవిని, లేకపోతే మనకి డబ్బులు కావాలంటే వసువుల్ని, ఇంకా అలా 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 స్వర్గం కావాలంటే అదితి కుమారుల్ని, ఇట్లా ఎన్నో లిస్టు చెప్తూ ఉన్నారు. సో అట్లా అన్ని లిస్టు చెప్పిన తర్వాత కానీ ఎవరికి అలా లిస్టు అవన్నీ ఉన్నా సరే అక్కడ చెప్తూ అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషపరం అని చెప్పబడింది. అంటే యాక్చువల్గా ఎవరికైతే బుద్ధిమంతులు ఉంటారో, ఉదారది అవుతారో, వారికి ఏ కోరిక లేకపోయినా సరే, సర్వకామ అన్ని కోరికలు ఉన్నా సరే, మోక్షకామ మోక్షం పొందాలి అని సపరేట్గా ఇంకో కోరిక ఉన్నా సరే, వాళ్ళు తీవ్రేణ భక్తి యోగేన భక్తి యోగం తీవ్రంగా అంటే ఏం అడ్డంకులు లేకుండా భక్తి యోగాన్ని చేస్తూ యజేత పురుషం పరం ఈ యొక్క భగవంతుడు అయినటువంటి విష్ణువుని పూజించాలి అని కంక్లూజన్ అక్కడ చెప్పారు, రైట్? సో ఆ లిస్ట్లో చెప్తూ ఆ లిస్ట్లో ఇలా రకరకాల దేవతల్ని పూజించవచ్చు అని చెప్తూ అందులో బ్రహ్మ పేరుంది, రుద్రుడి పేరుంది, లైక్ ఈ యొక్క ఇంద్రుడి పేరుంది, లైక్ మన దుర్గాదేవి పేరుంది. ఇట్లా వీళ్ళందరినీ పూజ చేస్తూ ఉంటే ఒక్కొక్క కోరిక తీరచ్చు. కానీ అన్నిటికంటే ఉత్తమం కోరికలతో అయినా సరే డైరెక్ట్గా భగవంతుని పూజ చేస్తే అన్ని కోరికలు తీరుతాయి అని అక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ శ్లోకాలు అన్నీ మనకి ఏం చెప్తూ ఉన్నాయి, భక్తి ఎవరికి చేయాలి అని స్టార్టింగ్లోనే కంక్లూజన్గా విష్ణువుకి మాత్రమే చేయాలి సో అని కంక్లూడ్ చేస్తూ మిగిలిన అన్ని రూపాలని పక్కన పెడుతూ ఓన్లీ భగవంతుడిని విష్ణువునే పూజిస్తూ ఉంటే వారికి యొక్క మంచి శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఈ కంక్లూజన్స్ ఇవన్నీ ఈ యొక్క అంతర్గతంగా వస్తూ ఉన్నాయి. అందుకే తర్వాత శ్లోకంలో కూడా వాసుదేవుడి గురించి వస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ శ్లోకం రేపు డిస్కషన్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తారు. వాసుదేవ పరా వేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపం, వాసుదేవ పరోధర్మం, వాసుదేవ పరాగతి అట్లా చెప్పబడింది, రైట్? సో కంక్లూజన్ అంటే 23వ శ్లోకం నుంచి ఈ యొక్క 29వ శ్లోకం వరకు భాగవతంలో ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే కంక్లూడ్ చేస్తూ ఎవరికి పూజ చేస్తే ఎవరికి భజన చేస్తే కరెక్ట్గా ఉంటుంది, లాభం జరుగుతుంది మనుషులందరికీ, అట్లా విష్ణువుకి భజన చేస్తే లాభం అని చెప్పి ముందే కంక్లూజన్ చెప్పింది. సో ఇలా సిద్ధాంతపరంగా చెప్తూ కంక్లూజన్స్ ఏవైతే వచ్చాయో దీన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. కానీ మధ్య మధ్యలో అట్లా వెళ్తూ ఉంటే కొన్ని ఈ సిద్ధాంతానికి కొంచెం దీనికి కొంచెం అంటే ఇక్కడ ఒక్కొక్కసారి విష్ణువు, శివ, బ్రహ్మ ముగ్గురు ఒకటే అని కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉండొచ్చు, రైట్? చాలా బయట లైక్ వేరే స్క్రిప్చర్స్లో కూడా అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉంటే సో దాన్ని మనం ఎలా స్వీకరిస్తాము, రైట్? మనకి అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనకి అచింత్య భేద అన్నారు, రైట్? సో భేదం ఉన్నది, భేదం లేదు, రెండు ఉన్నాయి. సో ఒక విధంగా ఎప్పుడైతే యాక్చువల్గా వీళ్ళందరూ భగవంతుడి యొక్క అంశలే, భగవంతుడి యొక్క తత్వములే అని చెప్పినప్పుడు విష్ణు, శివ, బ్రహ్మ ముగ్గురు ఒకటే అని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఎవరిని పూజ చేస్తే మేలు కలుగుతుంది అని చెప్పడానికి మనకి క్లియర్గా భాగవతంలో ఇక్కడ సిద్ధాంతం చెప్పేటప్పుడు ఈ యొక్క విష్ణువు పూజ చేస్తే మేలు జరుగుతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకి వస్తూ ఉన్నది. సో ఈ విధంగా అంటే కాంట్రాడిక్షన్స్ అంటే
ఏదైతే సిద్ధాంతపరంగా చెప్పబడుతూ ఉన్నప్పుడు కొన్ని సిద్ధాంతాలు చెప్పాయో, తర్వాత కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ మనకి వస్తూ ఉన్నా సరే దాన్ని ఈ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. లేకపోతే మనం సిద్ధాంతాన్ని కొంచెం తప్పు చెప్తూ ఉన్నట్టు, రైట్? సో అందుకే శాస్త్రాల్లో అప్పుడప్పుడు లైక్ బ్రహ్మ శివ విష్ణు ఇద్దరు ఒకటే, శివ విష్ణు ఇద్దరు ఒకటే అని స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. దీనికి మనకు ఆచార్యుల వారు అప్పుడప్పుడు చెప్తూ అంటే శైవులు అందరూ విష్ణువుని అవమానించకుండా ఉండడానికి శివ కేశవులు ఇద్దరు ఒకటే అన్నట్టు చెప్పారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ యాక్చువల్గా భాగవతం అంతర్గతంగా ముఖ్యంగా విష్ణువుని పూజిస్తే మేలు కలుగుతూ ఉంది అని ఇక్కడ క్లియర్ గానే సుఖదేవ గోస్వామికి కంక్లూజన్ చెప్తూ ఉన్నారు. దీనికి ముందు ముందు కూడా ఎన్నో ఇదే విధంగా కంక్లూజన్స్ వస్తూ ఉంటాయి భాగవత అంతర్గతంగా. సో అట్లాగే భాగవతం ప్రమాణం అని చెప్తూ లైక్ ఈవెన్ మిగిలిన పురాణాలన్నీ చెప్తూ ఉన్నా సరే భాగవతం ఈ పురాణం అనేది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ పురాణము. కాబట్టి ఈ పురాణంలో ఏవైతే కంక్లూజన్స్ వచ్చాయో అవి అల్టిమేట్గా అన్ని కంప్లీట్ కంక్లూజన్స్ సిద్ధాంతాన్ని స్థాపిస్తూ ఉంటాయి, రైట్? మనకి చెప్తూ కొన్ని కొన్ని పురాణాల్లోనే విభజన కింద చెప్పబడుతూ ఉన్నాయి. సత్వగుణంలో ఉండే కొన్ని పురాణాలు ఉన్నాయి, రజోగుణంలో కొన్ని పురాణాలు, తమో గుణంలో కొన్ని పురాణాలు, అంటే వారికి ఆ నేచర్లో ఉండే వాళ్ళకి చెప్పడానికి ఈ పురాణాలు కొంచెం డివైడ్ చేసి బట్టి ఉన్నాయి. అట్లా భాగవతం ఎస్పెషల్గా మనకి 4వ చాప్టర్ 5వ చాప్టర్ చదువుతూ ఉన్నప్పుడు మనకి వస్తూ ఉంటుంది. మరి వ్యాసదేవుడు అన్ని రాసిన తర్వాత కూడా చివరికి మళ్ళీ రాస్తూ ఉన్నటువంటి గ్రంథం. సో చివరిగా ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఆ గ్రంథంలో అంతర్గతంగా ఇలా విష్ణువుకి పూజ చేయాలి అని కంక్లూజన్ చెప్తూ ఉన్నారు. సో అలా అప్పుడప్పుడు మనం కొన్ని కాంట్రడిక్షన్స్ అంటే మళ్ళీ భాగవతంలోనే అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉండొచ్చు. విష్ణువు శివ నన్ను శివుణ్ణి వేరు చేయొద్దు అన్నట్టు కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉండొచ్చు. అలా వచ్చినా సరే అప్పుడు అంటే ఏ విధంగా వేరు చేయకూడదు అనేది మనం చూడడం నేర్చుకోవాలి, ఏ విధంగా వేరు అనేది కూడా మనం నేర్చుకోవాలి, రైట్? సో వేరు చేయకూడదు అంటే ఇద్దరు భగవంతుడి అంటే శివుడు కూడా భగవంతుడి యొక్క గుణావతారం. ఈ విధంగా భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క గుణావతారంగా గుణాలతోటి ఉంటూ నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ విధంగా భగవంతుడితోటి భగవంతుడి యొక్క ఒక అంశ అనేది మనం అర్థం చేసుకుంటాం, కానీ గుణాలతోటి టచ్లోకి వస్తారు. సో ఈ విధంగా కానీ ఇక్కడ భాగవతంగా మనకి విష్ణువుకి పూజ చేస్తే బెటర్ అని ఇక్కడ చెప్తూ ఉంది. ఏ విధంగా అయితే గుణాల్లోకి టచ్లోకి రానిటువంటి విష్ణువుని పూజ చేయాలి అని చెప్తూ ఉంది. కాబట్టి అచింత్య భేద అభేద అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భేదం ఉంది, భేదం లేదు. అభేద వాక్యాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, భేద వాక్యాల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనకి అంటే డౌట్స్ ఉండకూడదు ఏ విధమైనటువంటి దీంట్లో, రైట్? విష్ణువు శివ లేకపోతే వేరే రూపములు ఇవన్నీ వాటిలన్నిటికి. సో ఇలా ఈ యొక్క 7 శ్లోకాల్లో భాగవతం కంక్లూజన్ చెప్తూ వాసుదేవుణ్ణి పూజించేయాలి అని ఇక్కడ చెప్తూ ఉంది, రైట్? సో ఈ విషయాలు కొన్ని మనం ఇక్కడ చర్చించుకున్నాం. సో ఇక్కడితో మనం ఈరోజు విరామిద్దాం. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉంటే అడగచ్చు. డిస్కస్ చేసుకుందాం. లావణ్య హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక డౌట్, స్వాంశ విభిన్న అంశాలు అని చెప్పారు. స్వాంశాలు అంటే విష్ణు తత్వాలు, విభిన్న అంశాలు అంటే సేవకులు. స్వాంశాల్లో త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. మరి ప్రభుజీ ఈ విభిన్న అంశాల్లో భౌతిక ప్రపంచాన్ని మెయింటైన్ చేయనికే విష్ణు క్షీరోదకశాయి విష్ణుగా సత్వగుణంలో వస్తారు కదా ప్రభుజీ. అట్లంటే క్షీరోదకశాయి విష్ణు విభిన్న అంశం కిందికి వస్తారా? సో అంటే విభిన్న అంశములు
లైక్ విభిన్న అంశములు క్షీరోదక్షాయి విష్ణువు లేదా గర్భోదక్షాయి విష్ణువు వీటి సత్వగుణాన్ని స్వీకరించిన వారు ఎప్పుడు ఆ గుణంలోకి టచ్లోకి రారనమాట. సో అందుకని వాళ్ళు స్వాంశలోకే వస్తారు. అంటే సత్వగుణాన్ని వాళ్ళు కంట్రోల్ చేసిన సత్వగుణం అనేది ఎప్పుడు వారికి టచ్లో ఉండరు, టచ్లోకి రారనమాట. సో అందుకని వాళ్ళ గర్భోదక్షాయి విష్ణు, క్షీరోదక్షాయి విష్ణు, కారణోదక్షాయి విష్ణు వీరి ముగ్గురు కూడా స్వాంశలే, భగవంతుడి యొక్క స్వ అంశ, అతని యొక్క ప్లేనరీ ఎక్స్పాన్షన్. బ్రహ్మ శివ విభిన్న అంశాల కిందికి వస్తారా ప్రభు? సో అంటే బ్రహ్మ మిగిలిన వాళ్ళందరూ విభిన్న అంశంలోకి వస్తారు. శివ పొజిషన్ ఇంకొంచెం సెపరేట్ అన్నమాట. సో శివుడిది మనకి ఈశ్వర తత్వం అని చెప్తారు. ఈశ్వర తత్వం అంటే మిగిలిన అందరిది జీవతత్వం, కానీ శివ విష్ణువులు వీళ్ళిద్దరూ ఈశ్వర తత్వం. సో కానీ శివుడికి కొంచెం ఈ యొక్క భౌతికమైన గుణాల్లోకి వచ్చే అంటే కొంచెం స్వీకరిస్తూ ఉంటారు, కానీ విష్ణు అసలు గుణాల్లోకి రారు. ఆ రెండింటికి ఇద్దరు అంటే శివ అనేది జీవులందరిలోకి, జీవులతోటి మనం పోల్చుకోవడం శివుడు, రైట్. సో ఇంకొక తత్వం అనమాట, రుద్ర శివతత్వం అనేది ఉంది. సో మనకి క్షీరం యదాదది అనే శ్లోకం బ్రహ్మ సంహితలో చెప్తూ ఉంటాం, రైట్. పాలు పెరుగుగా మారినప్పుడు పాలు పెరుగు రెండు, పాల నుంచే పెరుగు వచ్చాయి, కానీ రెండు కొంచెం వేరుగా కూడా ఉన్నాయి. సో అట్లా ఈ యొక్క రెండు వేరు వేరు రూపములు. కానీ శివ అనేది అప్పుడప్పుడు ఒక శాస్త్రాల్లో కొంచెం వర్ణన వస్తూ ఉంది, అప్పుడప్పుడు ఒక జీవి కూడా శివుడు అవ్వచ్చు అని. సో అలాంటప్పుడు ఈ యొక్క అంటే జీవుడు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క శివ పొజిషన్ తీసుకోవచ్చు అని శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. సో కాకపోతే ఇన్ జనరల్ శివ అనేది జీవతత్వం కాదు, అలాగని కంప్లీట్ గా విష్ణుతత్వం కూడా రెండు ఒకటి కాదు, మధ్యలో ఉండేటువంటి తత్వం ఈశ్వర తత్వం. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రేణుకా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. అసలు అంటే మాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే ఇప్పుడు అందరూ భక్తుల్లాగే కనబడతారు, అంటే అంటే కృష్ణయ్య భక్తి, అంటే శివ భక్తి, అమ్మవారి భక్తి, వీళ్ళందరూ కూడా భక్తుల్లాగే కనబడతారు. అంటే ఈ క్లాస్ వినడం వల్ల అట్లా వేరియేషన్ విష్ణు భక్తిలోకి విష్ణువుని ఎలా ఆరాధించాలి అనేది క్లియర్ గా, అంటే కొంచెం అయితే నాలెడ్జ్ తెలుసుకోగలిగా ప్రభుజీ. అంటే వేరే వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని కూడా అంటే మనం చెప్పచ్చా ప్రభుజీ, ఇలాగా వాళ్ళు భక్తిలో ఉన్నప్పుడు అంటే కృష్ణయ్యని ఆరాధించండి అని చెప్పచ్చా ప్రభుజీ? సో అంటే వేరే వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నప్పుడు మనం చెప్పచ్చు, అంటే కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనం చెప్పాలి, అంతేగాని అంటే మనం వాళ్ళ యొక్క దేవతల్ని హట్ చేస్తున్నట్టే, అంటే వాళ్ళని అలా అన్నట్టు కాదు. మనకు తెలుసు అదే, అంటే జనరల్గా ఈ విధంగా పొజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదా ఇన్ జనరల్గా అంటే ఈ కలియుగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇన్ జనరల్గా ప్రతి ఒక్కళ్ళు అందరూ ఏదో పూజ చేస్తూ ఉన్నారని చెప్పి జనరల్గా అందరినీ ఏదో పూజ చేస్తూ ఉంటారు, ఎందుకంటే తత్వం తెలుసుకుని పూజ చేసే వాళ్ళు చాలా తక్కువ, రైట్. సో అట్లా మనం కృష్ణుని కూడా పూజించవచ్చు అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నెమ్మదిగా ఈ యొక్క కృష్ణతత్వాన్ని భాగవతంలో చెప్పిన దాన్ని వివరించవచ్చు నెమ్మదిగా. సో అలా వాళ్ళని తీసుకురావచ్చు, ఎందుకంటే భాగవతం 2వ స్కందంలో ఈ విషయం గురించే మాట్లాడుతూ ఈ యొక్క దేవతల్ని పూజించే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు మంచి జరుగుతుంది అంటే వారు భక్తుల యొక్క సాంగత్యంలో వచ్చినప్పుడు, రైట్. దేవతలను పూజిస్తున్నారంటే అట్లీస్ట్ మన హిందూ సంప్రదాయంలో ఉండి మన వేదాలను అంగీకరిస్తూ అట్లీస్ట్ ఆ విధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఈ యొక్క భక్తుల సాంగత్యం లభించడం, భక్తుల మాటలు వినడం అనేది కొంచెం వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
అలా భక్తుల సాంగత్యంలో ఈ యొక్క భక్తి గురించి విని భగవంతుడి గురించి విన్నప్పుడు వారు ఇలా భక్తి చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అట్లా మనం నాలెడ్జ్ ఇస్తూ వారికి చెప్పచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కార్తికేయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నిన్నటి క్లాస్లో పరశుర ప్రభు గారు సత్వం కింద కూడా వస్తారు అన్నట్టు చెప్పారు ప్రభుజీ. ఏంటి? విష్ణు సత్వగుణాన్ని ఇట్లా చేస్తుంటారు అంటే అతను కూడా సత్వగుణానికి ప్రేరేపితం అవుతారన్నట్టుగా చెప్పారు ప్రభుజీ. అవును. సో ఈ రోజు ఇలా సత్వగుణానికి ఏమి టచ్ లేక రానట్టుగా చెప్తున్నారు కదా, సో అది కొంచెం కన్ఫ్యూజన్. ఓకే. సో బేసిక్గా సత్వగుణాన్ని నడిపించేది విష్ణువు, కానీ సత్వగుణంలో గుణాల్లోకి ఎప్పుడు రారు. రైట్? ఇప్పుడు సత్వగుణం మెయింటెనెన్స్ అన్నమాట, సృష్టి స్థితి లయ. సో సృష్టి అంటే రజోగుణం ద్వారా జరుగుతూ ఉంటుంది, సో అది బ్రహ్మదేవుడు చూస్తూ ఉన్నారు. స్థితి అంటే మెయింటెనెన్స్, పోషణ, అది సత్వగుణం ద్వారా జరుగుతూ ఉంటుంది. లయ అంటే నాశనం చేయడం, అది తమో గుణం ద్వారా జరుగుతూ ఉంటుంది. సో పోషణ అనేది సత్వగుణం ద్వారా జరుగుతూ ఉంటుంది. సో ఆ పోషణ అనేది విష్ణువు దానికి అధినేత సత్వగుణానికి, కానీ ఆ అధినేత అయినా సరే అందులో టచ్లో లేకుండా సత్వగుణానికి విష్ణువు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అది నిర్గుణ నేచర్ అన్నమాట విష్ణువు. సో అలా దాన్ని కంట్రోల్ చేసిన దాంట్లోకి టచ్లోకి రారు విష్ణువు. రైట్? అది విష్ణువు యొక్క నేచర్ అది. సో దానికి శాస్త్రాల్లో ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. హరిరిహి నిర్గుణ సాక్షాత్ అని చెప్పి ఎన్నో రకాలు, మనం భాగవతం ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నో శ్లోకాలు వస్తూ ఉంటాయి, భగవంతుడు ఎప్పుడు గుణాల్లోకి రాడు అని చెప్పి. సో అది మనం అక్కడ. అలాగే ప్రభుజీ ఇంకొక డౌట్ ఉంది. ఇక్కడ అన్ని జీవరాశిని దేవుడు సృష్టించినప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం, కొన్ని జాతులు అనేవి అంతరించిపోతుంటాయి, లేదంటే ఎటువంటి జంతువులు కానీ ఏదైనా పక్షులు కానీ. సో వాటిని అంటే దాని అర్థం ఏంటి ప్రభుజీ? అంటే కొన్ని జీవరాశులు అంతమైపోతూ ఉన్నాయి. లైక్ ఒక రకమైన పక్షి జాతి అంతరించిపోవడం మనం చూస్తుంటాం, లేదంటే పులులు ఇప్పుడు అంతరించి స్టేజ్లో ఉన్నాయంటుంటారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా ఒక జాతి అంతరించిపోవడాన్ని? ఓకే. సో జనరల్గా మనం ఓన్లీ మన ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల్నే మనం చూస్తూ ఉంటాం. సో ఈ భూమి కాకుండా, అంటే మనం ఉండే పరిస్థితులు కాకుండా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడ రకరకాల విధాలుగా రకరకాల జీవులు ఉంటూ ఉండొచ్చు. సో ఒక జీవరాశి ఇక్కడ తగ్గిన వేరే చోట ఉండొచ్చు. కాకపోతే వెరైటీస్ జీవులు అన్నీ ఉన్నాయి. సో దానికి ఒకానొక సమయంలో కొంచెం మంది ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. సో అలా అంటే వేరే ప్రదేశాల్లో కూడా ఉండొచ్చు. సో మనకి ఈ విధంగా కొన్ని ఇక్కడ ఉంటాయి, కొన్ని వేరే ప్రదేశాల్లో ఉండొచ్చు. సో ఇలా వేరియేషన్స్ జరుగుతూ ఉంటాయి 3 గుణాల ఆధారంగా ఈ లోకాల్లో. రైట్? ఓకే, సరే. ఓకే. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్, అసలు మంచి చాలా బాగుంది ప్రభుజీ. నిన్న కూడా ఇదే కొంచెం డిస్కషన్ జరిగింది మొత్తం, కానీ ఏం డౌట్ లేదు ప్రభుజీ, బాగా క్లియర్ గా అర్థమవుతుంది మీరు చెప్పేదంతా. అసలు అంటే మనం సత్వగుణంలో ఉండే ఎవరిని పూజిస్తే ఏం జరుగుతుంది అనేది, రజోగుణం తమో గుణంలో బ్రహ్మ విష్ణు వాళ్ళు ఉంటారు అనేది, అంటే వాళ్ళు గుణాతీతులే, కానీ మనకు ముక్తిని పొందాలంటే భగవంతునే పూజ చేయాలి అనేది బాగా క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ మీరు చెప్పినది. తర్వాత ప్రభుజీ ఇప్పుడు మనకు కొన్ని ప్రవచనాల్లో అసలు శివకేశవులు సమానం అని చాలా చెప్తుంటారు ప్రభుజీ. ఇప్పుడు మనం కార్తీక మాసం వచ్చినప్పుడు ఎటువంటి భేదం లేదనేది అవన్నీ వింటూ ఉంటాం, కానీ అవన్నీ విన్నప్పుడు మనకు కొంచెం డౌట్ అనేది వస్తుంటుంది ప్రభుజీ. కానీ ఇప్పుడు ఈ భాగవతం విన్నాక మనం నిజంగా అసలు ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుజీ మీరు చెప్పినప్పుడు. మనము సత్వగుణంలో ఉండేది, రజోగుణం ఏంటి, తమో గుణం అనేది, అంటే వాళ్ళ గుణాలకు అతీతంగా ఉంటారు, కానీ నిన్న కూడా సేమ్ ప్రభుజీ ఇలాగా చెప్పారు, గుణంలో ఉంటారు కాబట్టి దాంట్లో కొంచెమైనా మనకు అవి వస్తాయి అనేది. మనము ముక్తిని పొందాలంటే భగవంతునే సేవ చేయాలి, భగవంతుని మనం ధ్యానం చేయాలి అనేది బాగా అర్థమవుతుంది ప్రభుజీ.
చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మంచి ఎంకరేజ్ గా ఉంది ప్రభుత్వం. అసలు ప్రతిరోజు వింటా ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రభుజీ. కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొన్ని డౌట్లు వస్తుంటాయి అడగాలి అని, తర్వాత మళ్ళీ మర్చిపోతుంటాం ప్రభుజీ. క్లాస్ అయిపోయే లోపల మర్చిపోతుంటాము. క్లాస్ అంతా చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. మాధురి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ, కృష్ణ విష్ణు డిఫరెంట్ అంటారు కదా, అండ్ కృష్ణ ఇస్ హయ్యర్ దాన్ విష్ణు అంటారు కదా, మరి కృష్ణ విష్ణు అవతారాన్ని ఎందుకు అంటారు? ఓకే. సో దీని గురించి యాక్చువల్గా ఈ చాప్టర్లో ఈ యొక్క భక్తి గురించి, భగవంతుడి యొక్క అవతారములు, లైక్ భగవంతుడు ఎవరిని పూజించాలి అని చెప్తూ ఈ చాప్టర్లో కంక్లూజన్ వస్తూ ఉన్నాయి. వచ్చే చాప్టర్లో, 3వ చాప్టర్లో భగవంతుడి యొక్క అవతార తత్వములన్నీ మాట్లాడుతూ ఉంటారు, రైట్? సో అందులో భగవంతుడి యొక్క 24 అవతారాలన్నీ గురించి చెప్తూ కృష్ణుడి గురించి కూడా వస్తూ ఉంటుంది. అక్కడ మనకి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది, మీరు వింటూ ఉండండి. అందులో ఎక్కువ డిస్కషన్ వస్తుంది. అక్కడే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి ఒక శ్లోకం కూడా వస్తుంది. సో అందులో క్లియర్గా అవతారాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. బేసిక్గా కృష్ణ విష్ణు వీళ్ళిద్దరూ ఒకటే వ్యక్తి, వేరు వేరు రూపాల్లో ఉన్నటువంటి వ్యక్తి. సో దాంట్లో కూడా ఈ యొక్క కృష్ణస్తు భగవాన్ స్వయం అనే కాన్సెప్ట్ వచ్చే చాప్టర్లో డిస్కషన్ వస్తుంది. అంటే కృష్ణ అందరికీ ఆది, కృష్ణుడి నుంచి మిగిలిన అందరూ వచ్చారు అని చెప్పి. సో అట్లా మనం మేబీ ఎక్కువ వివరంగా ఆ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం మన డిస్కషన్స్ జరిగినప్పుడు అందరూ. సో కాకపోతే ఈ లోకంలో జనరల్గా విష్ణువు నుంచి అవతారాలు వస్తూ ఉంటాయి అని మనం వింటూ ఉంటాం. సో అందుకని అప్పుడప్పుడు కృష్ణుడిని విష్ణు అవతారం అని అనొచ్చు, కానీ ఒరిజినల్ పొజిషన్ అనేది కృష్ణస్తు భగవాన్ స్వయం, అక్కడి నుంచి వచ్చారు. సో ఓకే మాతాజీ. శ్రీవల్లి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో నవవేద భక్తి మార్గం దాంట్లో సఖ్యం అనే దానికి నాకు అర్థం తెలియలేదు. సఖ్యము ఆత్మ నివేదనం అంటే కొంచెం అర్థమైంది, సఖ్యం అంటే ఏంటో తెలియలేదు. దాని గురించి కొంచెం చెప్పండి ప్రభుజీ. సఖ్యం అంటే కొంచెం ఫ్రెండ్షిప్ తోటి ఉండడం భగవంతుడితోటి. సో అంటే భగవంతుడు మన యొక్క సుహృదుడు, మిత్రుడు అని గమనిస్తూ, అంటే మనకు ఒక సుహృదుడు, మిత్రుడు అయినటువంటి వ్యక్తి అని అర్థం చేసుకుంటూ ఆ యొక్క ఫ్రెండ్షిప్ తోటి ఉండడం అన్నట్టు, లిటిల్ బిట్ కొంచెం. ఇంకోటి, జపం మధ్యలో చేస్తూ ఉంటాము, ఆపేస్తాము, పని చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ప్రభుజీ యొక్క ఇదంటే శ్రీల ప్రభుపాది జపమంత్రం చెప్తూ ఉంటారు కదా 108 times, అది పెట్టుకొని చేస్తూ ఉండొచ్చా ప్రభుజీ మాల లేకుండా? ఓకే, మాల లేకుండా. సో అంటే బేసిక్గా మనం కొన్ని రౌండ్స్ చేస్తాము అని అనుకుంటాం కదా, సో అవి మాలతో చేసుకుంటాం. అవి కాకుండా మిగిలిన టైమ్స్లో అప్పుడప్పుడు మనం జపం చేసుకుంటూ ఉంటాం, ప్రభుపాద వారిని పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటాం. సో అవి ఎక్స్ట్రా అన్నమాట అవన్నీ. సో మనం ఏవైతే కొన్ని మాలలు చేయాలనుకుంటున్నామో అవి మాల మీద చేసుకుని శ్రద్ధగా చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ట్రా, ఇలా కూడా మిగిలిన అన్ని సమయాల్లో వీటిలన్నిటిని చేస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 20 అయింది. భవాని మాతాజీ, ఈ క్లాస్ కృష్ణ. ఎస్ మాతాజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ.
క్లాస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అన్నీ బాగా అర్థమైంది ప్రభుజీ. ఇస్కాన్కి వస్తే గానీ ఇవన్నీ ఏమీ తెలియదు అని గట్టి నమ్మకం అయితే మాత్రం ఉంది ప్రభుజీ. మీ నామామృతం క్లాసెస్ అది వినడం వల్ల జపంలో ఇంప్రూవ్మెంట్ అది కనిపించింది ప్రభుజీ. మా అందరినీ కృష్ణ చైతన్యలో ముందుకు వెళ్ళేలాగా మా అందరి కోసం ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పద్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈ రోజు వివరణ చాలా బాగుంది ప్రభుజీ. క్లాస్ లో భక్తి గురించి, మనం భక్తి స్టార్ట్ చేసే ముందు మనకు వచ్చే ఆలోచనలు కానీ, మన మనసులో కలిగే ఆలోచన కానీ చాలా కరెక్ట్ గా చెప్పారు ప్రభుజీ అవన్నీ. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ భక్తులను చూసి సెంటర్ కు వెళ్ళి చాంటింగ్ మొదలు పెట్టేటప్పటికి అవన్నీ సేమ్ నా గురించి చెప్పినట్టే ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే మనం చూసిన వెంటనే జపం చేయాలనుకోము, అలాగే కొద్ది రోజుల తర్వాత జపం స్టార్ట్ చేస్తూ 1 రౌండ్ 2 రౌండ్లు అలా పెంచుకుంటూ పోతూ భక్తిలో ముందుకెళ్ళడం. ఒక్క శ్లోకంతో మనం భక్తిని ఎలా స్టార్ట్ చేసి ఎలా ఒక్కొక్క అడుగు ముందుకేస్తాము, భగవంతుని ఎలా చేరుకోవాలి, మిగతా దేవతలను గురించి మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ బాబు, దండవత్ ప్రణామం. ఈరోజు క్లాస్ కూడా మాకు చాలా సందేహాలు, అంటే సందేహం అంటే ఇప్పుడు బాగా తెలుసు, మనకు భాగవతం మాటలోనే నారాయణ స్థుతించడమే అల్టిమేట్ అనేది భాగవతం చెప్పింది అనేది. కానీ జనరల్ గా మనం బయటికి వెళ్తుంటే మన ఆఫీసుల్లో నేను ఎక్కడైనా సరే మామూలు ఈ కృష్ణతత్వంలో ఉండే దీన్ని వేరేగా చూస్తారు. కృష్ణ భక్తులు అంటే సపరేట్ గా చేస్తారు, దేవతలు అంటే వాళ్ళకి సపరేట్ గా చూస్తారు. అదే ఇప్పుడు అలాంటి వాళ్ళకి అంటే మేము ఆల్రెడీ చెప్తున్నాం అన్నమాట. భగవంతుడు ఒకటే, భగవంతుడికి పూజ భగవంతుని ఆరాధిస్తే, కృష్ణుని ఆరాధించిన, నారాయణ ఆరాధించిన అందరి దేవతలు కూడా మనకి శుభాన్ని, మనకి కావాల్సిన భౌతిక కోరికలు ఏమైనా ఉంటే తీరుస్తారు అనేది మేము తటస్థించినప్పుడు అయితే చెప్తున్నాము. అది అదే ఆ అధ్యాసం అనేది ఇప్పుడు మీ వివరణ ద్వారా చాలా బాగా అర్థమైంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరైతే భాగవతాన్ని బాగా అవగతం చేసుకుంటారో వారికి సందేహాలు అంటూ రావు సాధారణంగా. అంటే మనం ఈ భాగవతాన్ని చదవడానికి మనం ప్రజల్లో అంటే మనం తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మనం ఎంకరేజ్ చేస్తే వారికి ఇలాంటి సందేహాలు నివృత్తి అవుతాయనేది ఈ క్లాస్ తో నాకు బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సంతోషం ప్రభుజీ. సో బేసిక్ గా అంటే భాగవతం ఎంత సీరియస్ గా మనం చదివి తత్వాలను అర్థం చేసుకుంటామో అంతవరకు మనం ఈ యొక్క అన్ని కరెక్ట్ గా భక్తి చేయగలుగుతాం, అందరికీ చెప్పగలుగుతాం కూడా. సో అందుకే నిత్యం భాగవత సేవయా కంటిన్యూస్ గా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అదే ఈవేళ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. మనం వేరే వేరే దేవతలను కృష్ణతత్వంలో ఉంటే మనల్ని సెపరేట్ గా చూస్తారు. ఇందాక జగన్నాథ్ ప్రభు అన్నట్టుగా మనల్ని అలాగే చూస్తున్నారు విడిగా. ఏంటి మీరు ఇలా వెళ్ళిపోతే ఇలా తెచ్చుకుంటున్నావు, ఏదైనా ఫుడ్ అది కూడా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు విడిగా తెచ్చుకుంటున్నా, ఏదో ప్రత్యేకంగా చూస్తున్నారు ప్రభుజీ. వాళ్ళకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఈ విధంగా ఈవేళ మనం వేరే వేరే దేవతలను ద్వేషించట్లేదు, మనం వాళ్ళను వేరే దేవతలను వారి వారి స్థానాల్లోనే మనం చూస్తూ కృష్ణుని పూజిస్తున్నాం అని చెప్పారు ప్రభుజీ. అలాగే మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా బాగుంది. అలాగే శివుడు విష్ణువు కూడా ఒకటే అని చాలా అదే చెప్తూ ఉంటారు కదండి. అది వాళ్ళని కూడా శైవులందరూ విష్ణువుని ద్వేషించకుండా ఉండడం కోసం ఇద్దరు ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఇద్దరు నన్ను శివుణ్ణి వేరు చేయవద్దు, ఇద్దరు శివుడు కూడా భగవంతుడి యొక్క గుణావతారమే అని చెప్పారు. కానీ గుణాలకు అతీతమైనటువంటి విష్ణువుని పూజించాలని తెలియజేశారు ప్రభుజీ. మేము ఎవరికన్నా చెప్పాలన్నా కూడా అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే సుజాత మాతాజీ.
సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ అసలు ఇవాళ చాలా చాలా బాగుంది ప్రభుజీ. అసలు నాకు అదే ఈశ్వరుడు తమోగుణము, బ్రహ్మదేవుడు రజోగుణం అని చెప్తున్నారు కదా ప్రభుజీ మీరు. అదే దేవుడికి కూడా గుణాలు ఉంటాయి అని చెప్తున్నప్పుడు నాకు అదే ఆలోచిస్తున్నాను ప్రభుజీ మీరు చెప్తుంటే. అదే రాక్షసులు ఈశ్వరుని ప్రార్థించారు, ఆ గుణాలే రాక్షసులకు కూడా వచ్చినాయి. అదే వాళ్ళ ప్రార్థన బట్టి, అదే కోరికలను బట్టి కూడా ఆ గుణాలు వస్తాయని కూడా చెప్పారు కదా ప్రభుజీ. అప్పుడే ఆలోచిస్తున్నాను, మీరు అప్పుడే చెప్తున్నారు ప్రభుజీ మళ్ళీ దాని గురించి. చాలా బాగుంది ప్రభుజీ. అసలు అదే ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఇలా గుణాలు కూడా అంటుకుంటాయని చెప్పడం, అది అంటే ఇప్పుడు బ్రహ్మ శివ వాళ్ళు ఆ గుణాలని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆ గుణాల్లో ఉంటారు అని కాదు, కంట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ గుణాల్లో కొంచెం టచ్లో ఉంటారు. సో అంటే వాళ్ళు ఆ గుణంలో ఉన్నారని కాదు, జనరల్గా ఆ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అట్లా పూజిస్తూ ఉంటారు వాళ్ళు. సంథింగ్ అలా అంటే అన్ని రకాలుగా అన్ని గుణాల్లో ఉన్న వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇన్ జనరల్గా వేరే దేవతలందరికీ అప్లై అవుతూ ఉంటాయి. సో బట్ అంటే వీళ్ళు ఆ గుణాల్లో ఉన్నారు అని కాదు, వాళ్ళు ఆ గుణాలని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, కొంచెం ఆ గుణాలకి టచ్లో ఉంటారు వాళ్ళు. సో అలా. ఓకే, గీతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ చాలా బాగా చెప్పారు విష్ణుతత్వం గురించి. అయితే ప్రభుజీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా. ఇప్పుడు కృష్ణ డివోటీస్ అందరూ శివ అభిషేకము మరియు ఉపవాసము అవన్నీ చేసుకోవచ్చా లేదా? వైష్ణవానం యథాశంభు అన్నారు కదా. వైష్ణవులలో శివుడు అతి గణుడు, ముఖ్యమైన భక్తుడు. అందుకని శివుడిని ప్రార్థన చేస్తే కూడా మమ్మల్ని కృష్ణ భక్తిలో ముందరికి వెళ్ళేటట్టు ఆశీర్వదించండి, ఏ ఆటంకాలు రాకుండా కృష్ణ భక్తిని ప్రసాదించండి అని ప్రేయర్ చేసుకుంటాం ప్రభుజీ. అయితే చాలా కాలం చిన్నప్పటి నుంచి కూడా శివరాత్రి అవన్నీ పూజలు చేస్తూ ఉన్నాము. మరి కృష్ణతత్వంలో ఉన్నాం కదా, కృష్ణుని భక్తుడని చెప్పేసి ఇప్పుడు కూడా మేము పూజ చేస్తున్నాము. అలా కంటిన్యూ చేయొచ్చా లేదా శివరాత్రి? సో ఇన్ జనరల్ గా మనకి ఇండిపెండెంట్ గా వర్షిప్ అనేది వర్జ్యం అంటే మనకి ఎలా అంటే ఇద్దరు సెపరేట్ ఇతను సెపరేట్ అని చూడడం మనకి చేయకూడదని చెప్పారు. కానీ ఒక విష్ణు యొక్క భక్తుడు లేదా విష్ణువు యొక్క శక్తి అని చూస్తూ ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్ గా మనం అలా పూజ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అందులో ఉండేటువంటి విష్ణువుని పూజ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి అప్పుడప్పుడు చెప్పబడుతుంది. సో అంటే లోపల కూడా విష్ణువు ఉంటారు. సో మనం విష్ణువుకి పూజ చేస్తున్నాము అనే విధంగా పూజ చేయొచ్చు అని ఒక శాస్త్రంలో కొన్ని చెప్పబడ్డాయి. సో బేసిక్ గా అంటే మన పొజిషన్ కరెక్ట్ గా చూస్తూ ఉండాలి. ఎటువంటి భౌతికమైన కోరికలు కూడా కోరకూడదు. రైట్. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రభుజీ ఇదే ఇంకొకటి ప్రభుజీ, ఒక 10 years బిఫోర్ రమానంద మహర్షి అని కోటి గ్రంథ వితరణ అని చేశారు ప్రభుజీ. మొత్తం శివుని గురించే. తను ఏం చెప్పాడంటే, నేను అన్ని పురాణాలు అన్ని ఇతిహాసాలు అన్ని వెరిఫై చేస్తున్నా, శివుడు తప్ప వేరే దేవుడు లేనలేడు, బ్రెయిన్ గాడ్ దేవుడు శివుడు, ఆదిపర శక్తి అని కోటి గ్రంథాలు వితరణ చేశారు ప్రభుజీ. మొత్తం ఫ్రీగా, మొత్తం ఆల్ ఇండియా మొత్తం. అప్పుడైతే నాకు విష్ణుతత్వం అంటేనే ఇష్టంగా ఉండేది. చిన్నప్పటి నుంచి రాముడు కృష్ణుడు ఎక్కువ పూజించేదాన్ని నేను. ఎప్పుడైతే అది ఆ విధంగా వచ్చిందో అప్పుడు మళ్ళీ నేను సందిగ్ధంలో పడ్డాను ప్రభుజీ. ఏంటి ఇది చెప్తున్నారు, మళ్ళీ శివుడు గొప్ప కాబట్టే విష్ణుతత్వం వాళ్ళు కూడా ఎక్కడ చూసినా శివలింగాలను స్థాపన చేశాడు. రాముడు అవతారంలో రాముడు స్థాపన చేశాడు, కృష్ణ అవతారంలో కృష్ణుడు శివుని పూజించారు. అట్లాంటప్పుడు శివుడే గొప్ప గాని రాముడు కృష్ణుడు గొప్ప ఏ విధంగా అని అవన్నీ ఆ బుక్ లో రాశారు ప్రభు. ఇన్ని శివలింగాలను ఎందుకు వాళ్ళు ప్రతిష్ట చేస్తారు అని. అయితే అందరికీ ఇంకా శివుడే గొప్ప అన్నట్టు వాళ్ళు కంప్లీట్ ఇచ్చేశారు ప్రభుజీ.
అప్పుడు నాకు సందిగ్ధంలో పడి ఏం చేయాలనుకున్నప్పుడే ఆ టైంలోనే కరెక్ట్ ఏమైందంటే మా ఇంటి ముందు ఒకట రామాలయం ఉంది ప్రభుజీ. అక్కడ కరెక్ట్ ఇస్కాన్ వాళ్ళు ఆ రోజు నుంచే క్లాస్ స్టార్ట్ చేస్తారు ప్రభుజీ. ఆ క్లాస్ స్టార్ట్ చేయడము, నేను అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ తెలవడము. అప్పుడు నా భగవంతుడే నాకు ఈ డౌట్ క్లియర్ చేశాడు. మళ్ళీ నేను ఎక్కడ శివతత్వంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ రోజే మళ్ళీ నా క్లాస్ స్టార్ట్ కావడం, ఆ క్లాస్‌కి అటెండ్ కావడము, ఆ రోజు నుంచి రెగ్యులర్‌గా క్లాస్‌కి వెళ్ళడము. అప్పుడు నాకు డౌట్ క్లియర్ అయిపోయి అప్పుడు తృప్తి అయింది ప్రభుజీ. కానీ చాలా మంది ఇంకా తెలుసుకోలేరు. దాంట్లోనే లేదు, రమణానంద మహర్షి చెప్పారు కదా! ఒక పెద్ద బుక్కే రాసారు. శివుడే గొప్ప, ఆదిపరాశక్తే గొప్ప అని చాలా మంది ఇంకా వాదిస్తున్నారు ప్రభుజీ. నేను చెప్పాను, అవును శివుడే గొప్ప అయితే విష్ణు పాదంలో పుట్టిన గంగను శివుడు తలపై ఎందుకు పెట్టుకుంటాడు? మళ్ళీ విశ్వరూపం చూపించింది కూడా కృష్ణుడే కదా! మళ్ళీ ఏ దేవాందేవతలైనా విశ్వరూపం చూపించారా కృష్ణుడు తప్పించి? అది అర్థం చేసుకోండి. ఆహ్, భాగవతము, భగవద్గీత చదవండి, అర్థం చేసుకోండి. వాళ్ళు తప్పు అని అనడం లేదు. కానీ మెయిన్ గురించి తెలుసుకోండి అని నేను కూడా చెప్పాను ప్రభుజీ. చాలా మంది నాతో వాదించారు. అది కరెక్టేనా ప్రభుజీ? Yes, madam. బేసికలీ మనం ఈ యొక్క భాగవతం సుఖదేవ గోస్వామి చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం, రైట్? సో యా, కరెక్ట్. సో మనకి అన్ని కంక్లూజన్స్ తీసుకుని మనకి వ్యాసదేవులు సుఖదేవ గోస్వామి దీన్ని మనకి అందించారు. సో దాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం, రైట్? మనం స్పెషల్ గా అన్ని రీసెర్చ్లు చేయకుండా కంప్లీట్ వచ్చిన సారాంశాన్ని స్వీకరిస్తూ మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సంతోష్. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. లక్ష్మీకాంతం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, శ్రీకృష్ణుడు విష్ణు రూపంలో దేవకీ వసుదేవులు చెరసాలలో పెట్టినప్పుడు విష్ణు అవతారంలో చతుర్భుజాలు అన్నిటితోటి దర్శనం ఇచ్చారు కదా ప్రభుజీ. విష్ణుమూర్తి నుంచే కదా కృష్ణ అవతారం వచ్చింది అనేసి నా సందేహం ప్రభుజీ. ఓకే, ఈ డిస్కషన్ మరి వచ్చే నెక్స్ట్ చాప్టర్ లో ఎక్కువ జరుగుతుంది. సో కృష్ణస్తు భగవాన్ స్వయం అనే ఆ శ్లోకం వచ్చినప్పుడు ఇది అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో సో క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ, అన్ని అవగాహన అయ్యేలాగా. కొంచెం ఈ సందేహం వచ్చింది ప్రభుజీ. ఎస్ మేడం. అంటే కృష్ణుడికి కూడా 4 చేతులు ఉంటాయి. అప్పుడప్పుడు 4 చేతులు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఆ సమయంలో పుట్టినప్పుడు అలా కృష్ణుడు కూడా 4 చేతులతో పుట్టి వాళ్ళకి చూపించారు. అది కాకుండా వాళ్ళకి అంతకుముందు చెప్పారు, నేను వస్తాను అని అవతారం తీసుకుంటానని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించడానికి అలా 4 చేతులతో వచ్చారు. అంటే అది చూపించిన అది ఆది అని కాదు, కృష్ణుడు అట్లా వస్తూ చూపించవచ్చు అని. కృష్ణ అవతారంలోనే అలా చూపించారు ప్రభుజీ. అంటే చూపించినంత మాత్రాన విష్ణువే ఆది అని చెప్పడానికి ఏమీ లేదనమాట. అంటే కృష్ణుడు కూడా అప్పుడప్పుడు 4 చేతులు చూపిస్తూ ఉంటారు. లైక్ విశ్వదర్శనం కూడా చూపించారు కదా ప్రభుజీ కృష్ణుడు. అదే ప్రభుజీ కొంచెం సందేహం కలిగింది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సంతోష్ రాజా. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మొన్న జనవరి నేను సాయిబాబాని తీసి పక్కకు పెట్టి నేను మా కృష్ణుడికి పూజ చేస్తున్నాను ప్రభు. మా ఇంట్లో వాళ్ళంటున్నారు సాయిబాబా గారిని తీసి పక్కకు పెడుతున్నారు, సాయిబాబా గారి పూజ చేయండి అని. దాని మీద చెప్తారా కొంచెం? సో అంటే మనకి భాగవతం అంతర్గతంగా ఉన్న విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మీకు కన్విక్షన్, శ్రద్ధ అనేది ఎలా ఉంటే అట్లా మనం చేస్తూ ఉంటాం. సో ఓకే, హరే కృష్ణ. జస్ట్ మనం హరే కృష్ణ హరే కృష్ణ. హరే ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వరా? శివుడు గుణానికి కూడా అటాచ్ అవుతాడని ఒక ఎగ్జాంపుల్, విష్ణు గుణానికి
అతీతుడు కాదని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా ప్రభు? ఆ, ఆ, ఓకే. సో దీనికి మనకి జస్ట్ ఒక డిస్కషన్ ఇందులో వచ్చినప్పుడు ఈ డిస్కషన్ వస్తుంది మనకి. అంతకుముందు ఎప్పుడో అనుకున్నాం 10వ స్కందంలో ఈ యొక్క ఈ 88వ చాప్టర్ అందులో చూడొచ్చు. 10వ స్కందం 88వ చాప్టర్లో ఈ యొక్క శివ విష్ణు గురించి డిస్కషన్ వస్తూ ఉంటుంది. సో అందులో లైక్ దాని గురించి మాట్లాడుతూ శివుడు ఎప్పుడు శక్తితోటి కలిసి ఉంటారు 3 గుణాలతోటి సో అని అక్కడ చెప్తూ ఉన్నారు. సో దానివల్ల మొత్తం ఈ ప్రపంచం అంతటా ఎన్నో లైక్ ఎవరైతే శివుడిని పూజిస్తూ ఉంటారో దానివల్ల ఎన్నో ఐశ్వర్యాలన్నీ కలుగుతూ ఉండొచ్చు. కానీ హరిర్హి నిర్గుణ సాక్షాత్ పురుష ప్రకృతే పర అని చెప్తూ ఉన్నారు. మీ దగ్గర వేదాబేస్ ఉందా ప్రభు? వేదాబేస్ అని ఇంగ్లీష్లో ఒకటి ఉంది. వేదాబేస్.io అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది ఇంగ్లీష్లో. ఓకే, అందులో భాగవతం అంతర్గతంగా 10వ స్కందం 88వ చాప్టర్ ఒకటి ఉంది, రైట్? సో 10వ స్కందం 88వ చాప్టర్లో ఈ స్టార్టింగ్ వాళ్ళు అడిగిన ప్రశ్నే ఇదనమాట. లైక్ ఎవరైతే కొంచెం మంది శివుల్ని పూజిస్తూ ఉంటారు, కొంచెం మందిని హరిని పూజిస్తూ ఉంటారు. కానీ శివుల్ని పూజించిన వారికి అప్పుడప్పుడు చాలా ఎక్కువ ధనం వస్తూ ఉన్నట్టు, హరిని పూజించిన వారు జనరల్గా అంత ఐశ్వర్యంగా ఉన్నట్టు కనిపిస్తూ లేదు అన్నట్టు అడుగుతూ ఉంటారు. అంటే దీనికి ఉన్నటువంటి తేడా గురించి చెప్పండి అంటే, శివుడు ఎప్పుడు శక్తియుత ఈ యొక్క భౌతికమైన ప్రకృతితో 3 గుణాలతోటి ఆవృతమై ఉంటారు. సో దానికి అధిపతి అతను. సో దాని విధంగా మొత్తం ఈ యొక్క మొత్తం అతన్ని పూజించినప్పుడు మొత్తం ఎన్నో ఐశ్వర్యాలు కలుగుతూ ఉండొచ్చు. కానీ హరిర్హి నిర్గుణ సాక్షాత్ పురుష ప్రకృతే పర. హరి నిర్గుణుడు, ప్రకృతికి పరంగా ఉన్నారు. సో ఎవరైతే లైక్ సర్వదృగ్ ఉపదృష్ట అన్నిటిని చూసే వ్యక్తి తం భజన్ నిర్గుణో భవేత్, అతన్ని పూజించిన వారు నిర్గుణుడు అవుతారు అని చెప్తూ ఉన్నారు, రైట్? సో ఈ విధంగా ఇద్దరికి తేడాలు చూపిస్తూ ఇందులో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఒకటి. ఇంకొకటి దక్ష ఎపిసోడ్లో దక్ష ప్రజాపతి అవమానం జరిగినప్పుడు సంథింగ్ లైక్ శివుడు పార్వతితో మాట్లాడుతూ ఒక లైక్ చిన్నగా ఆ యొక్క దక్షుడు అవమానించిన ఫీలింగ్ మనసులో, ఎందుకంటే కొంచెం ఆ తమో గుణానికి కొంచెం టచ్లో ఉంటుంది కాబట్టి ఆ కొంచెం ఫీలింగ్ ఉన్నది అని మన ఆచార్యుల వారు కొన్ని పర్పట్లో రాశారు. సో అది ఇంకొక ఎగ్జాంపుల్ కింద ఈ తత్వం చెప్పినప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ఇట్లా చెప్పింది. కొన్ని ఈ 2 నాకు జస్ట్ గుర్తుకొస్తుంది. ఓకేనా? అవును, దక్ష ప్రజాపతి అప్పుడు ఆయన చంపేస్తారు కదా, ఆయన కూడా హరించడానికి కోపపడతాడు బాగా. అప్పుడు గుణానిగా అంటే అట్లా కాదు, చంపింది అదని కాదు, రుద్రుడు వచ్చి చిన్నగా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ చిన్న ఫీలింగ్ కొంచెం తమోగుణం దాలో ఉండడం వల్ల వచ్చింది అని చెప్తారు జనరల్. కానీ అది అంటే దక్ష ప్రజాపతి వాళ్ళని చంపడం అనేది తను చేసిన తప్పుకి పనిష్మెంట్ గా చంపారు. సో అది కాదు, ఇన్ జనరల్ కొంచెం ఫీలింగ్ అయితే ఉన్నది తమోగుణంలో కొంచెం టచ్ లో ఉన్నందుకు అని చెప్పి గుణం టచ్ లోకి వచ్చినట్టు. అంటే వేద బేస్ 10th క్యాంటో 88 చాప్టర్ ప్రభుజీ. ఎస్, వేద బేస్ లో చూసుకోవాలి. వేదాబేస్.io అని చెప్పి వెబ్సైట్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంటుంది, అది తెలుగులో లేదు. అందులో 88వ చాప్టర్ చూడండి. ఓకే, హరే కృష్ణ. సరే, హరే కృష్ణ. ఓకే, సో 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఈ తర్వాత మనం ఎండ్ చేసేద్దాం ఈరోజు. హరిప్రియ మాతాజీ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది. భాగవతం క్లాస్ ఎంత విన్నా ఇంకా ఇంట్రెస్ట్ గా వినాలనిపిస్తుంది మాకు రోజు కూర్చొని. అంటే
నేను ఎందుకు ఏదైనా డిస్టర్బింగ్ గా లైక్ కుకింగ్ చేస్తూనో రెడీ అవుతూనో ఆపేసి కూర్చొని వింటున్నాను ప్రభుజీ నేను క్లాస్ రోజు. మీ అందరికి చాలా ప్రణామాంస్. అంటే చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఇంత టైం తీసుకొని ఇంత క్లారిటీగా మన భాషలో అర్థమయ్యేలాగా విస్తరించి చెప్తున్నారు. అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అండ్ నాకు ఒక చిన్న డౌట్ అని కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఏమర్థమైందంటే ప్రభుజీ, ఎప్పటి నుంచి అయితే నేను రాధా మాధవ్ అర్చన గాని భక్తి మార్గంలో ఆ ప్రేమ భక్తి మార్గంలోకి వచ్చాను ఇస్కాన్ నుంచి, అప్పుడు మనము ఇప్పుడు ప్రణవానంద ప్రభుజీ కూడా చెప్తారు కదా ప్రభుజీ, ఇప్పుడు మన స్పీచెస్ లో ఏంటి అంటే మనము కృష్ణుని పట్టుకున్నాక ఆ వెనక ఉన్న వాళ్ళందరూ ఆయన స్టాఫ్ కింద లెక్క. అంటే ఆయనే ఆ మెయిన్ ఎనర్జీని అన్ని రకాల స్వరూపాలుగా కన్వర్ట్ అయ్యి మనకి ప్రదర్శనం ఇస్తున్నారు. మనకి రకరకాల కార్యాలు చేయడానికి వాళ్ళు సిద్ధులు ఇస్తున్నారు అనమాట. సో ఎలా అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ పిఎం అనుకోండి, ఆయన కింద క్యాబినెట్ స్టాఫ్ అందరూ వస్తారు. ఇప్పుడు ఆయన మన ఇంటికి వస్తున్నారంటే ఆయన వెనకాల 18 కార్స్ వస్తాయి. అలాగా ఎప్పటి నుంచి అయితే నేను కృష్ణునికి ఇది చేయడం మొదలు పెట్టాను, అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ వాళ్ళందరికీ విడివిడిగా పూజలు చేయనవసరం లేదన్న ఫీలింగ్ ఆటోమేటిక్ గా నాకు తెలుస్తుంది ప్రభుజీ అట్లా. అండ్ ఒక పర్టికులర్ వ్రతము నోము అలా చేసేదాన్ని ప్రభుజీ నేను కూడా ఒక 5-6 years బ్యాక్. ఈ 21 days వ్రతము, ఈ లక్ష్మీదేవి దుర్గాదేవి అట్లా అన్నమాట. సో అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది, మన దగ్గర కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన అన్ని చూసుకుంటాడు కదా అని ఒక నమ్మకం ప్రభుజీ, ఒక ట్రస్ట్. ఎప్పుడైతే భక్తునికి ఆ ట్రస్ట్ వస్తుందో మిగిలిన భయాలన్నమాట అదంతా మనుషుల ఫీలింగ్ ప్రభుజీ. భగవంతులకి వాళ్ళు ఇదంతా వింటున్నా కూడా నవ్వుకుంటుండొచ్చు, శివుడైనా కృష్ణుడైనా దుర్గాదేవైనా, ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కటే. వాళ్ళకి అది తెలుసు, మనుషులకి తెలియటం లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ పూజ, మన అత్తగారు లేకపోతే మన పేరెంట్స్ ఇది ఫాలో అయ్యారు, మీరు ఇది ఫాలో అవ్వట్లేదు అని వాళ్ళు భయం పడి, మనకి కూడా ఎక్కడో ఒక మూల ఒక భయం ప్రభుజీ. నేను ఇట్లా ఆ లక్ష్మీదేవి వ్రతం చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు, మా ఇంటికి లక్ష్మీదేవి రాదేమో, అట్లాంటి సంశయాలన్నీ ఈ భక్తి నుంచి మనం బయటికి పడేస్తే మనకు ఆటోమేటిక్ గా అంత క్లారిటీ వచ్చేస్తుందని నాకు అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, చాలా కరెక్ట్గా చెప్పారు. రైట్. సో జనరల్గా భయం ఉంటూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం యథా తరోర్మూల నిషేచనైన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ, మనం మొదట్లో నీళ్లు పోస్తే అన్నీ సంతోషపడతారు, అలా మనం కృష్ణుడిని సంతోషపెడితే మిగిలిన వాళ్ళందరూ సంతోషపడతారు. అది మనం నేర్చుకోవచ్చు. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు ప్రభు, క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ. అయితే నేను కృష్ణ కాన్సెప్ట్ రాకముందు అలానే ఉండేది అన్నట్టు మైండ్ సెట్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకటే అని, సృష్టి స్థితి లయ అని అంటారు కదా ప్రభుజీ, అలానే భావించుకునేదాన్ని. మళ్ళీ దుర్గామాత కూడా బాగా పూజ చేసేదాన్ని ప్రభుజీ. ఈ ప్రణవానంద ప్రభుజీ ఎక్కువ వీడియోలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాట ఆఫ్ అయిపోయినట్టుంది. ఓకే, సంతోష్ రాజా ప్రభు. ప్రభుజీ ఇందాక మాట్లాడుతుంటే కట్ అయిపోయింది అని. ఓకే. అదే ప్రభుజీ వాళ్ళు అట్లా అంటుంటారు. అయితే నేను మన గురువులు ఉన్నారు కదా, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఈ గురువు నాకు ఆ గురువు అవసరం లేదు కదా అని చెప్తాను. నేను చెప్పింది కరెక్టా లేకపోతే తప్ప ప్రభుజీ? సరే. అదే ప్రభుజీ ఇందాక సాయిబాబా గురించి చెప్పిన కదా. ఓకే. సో నేను చెప్పిన మా ఇంట్లో వాళ్ళకి మన గురువు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, దత్తాత్రేయుడు ఉన్నారు, రమణ మహర్షి వాళ్ళందరూ ఉన్నారు, ఇంకా వీళ్ళని పూజిస్తే సరిపోదా అని చెప్పినాను.
నేను చెప్పింది కరెక్ట్ అక్కడ. ఓకే, సరే. యా మన భాగవతం అందరిగా మనం కృష్ణుని పూజిస్తూ ఉన్నాం. అది మనం అర్థం చేసుకుంటూ అంటే మనకి ఇంట్లోనూ రకరకాల పరిస్థితులు ఉంటూ ఉండొచ్చు. దానికి మన నమ్మకాన్ని శాస్త్రాల ఆధారంగా చేసుకుని వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో మనం కొంచెం ఆలోచించుకుని ఇండివిజువల్గా దానికి రెస్పాండ్ ఇస్తూ ఉండాలి. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళు స్వీకరిస్తారో అట్లా. సో అని చూడండి, అంటే ఏ విధంగా చెప్తే వాళ్ళు స్వీకరిస్తారో, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారో ఆ విధమైనగా మీరు చెప్పండి, పర్వాలేదు. సో ఓకే, లాస్ట్ క్వశ్చన్ తీసుకుని చేద్దాం. అనుష మాత. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ ప్రణామాలు. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. నేను ఇంకా సాధన భక్తిలో ఇంకెన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, సాధన చేస్తూ ఉంటాం ప్రభుజీ. మీ మంచి బ్లెస్సింగ్స్ కావాలి. ఏంటంటే ప్రభుజీ, మనం జపం చేస్తూ ఉంటాం కదా, అంటే మీరు ఒకసారి చెప్పారు ఒక జపం చేయడానికి 7.5 minutes పట్టిద్ది అని చెప్పి. అది చేస్తుంటే ఫాస్ట్ గా చేసేస్తున్నాం కదా ప్రభుజీ, కానీ స్లోగా చేసుకోవచ్చు. అంటే ఏదో జపం చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది తప్ప ఆ నామం ఇది అవ్వట్లేదు. స్లోగా చేసుకుంటుంటే టైం పట్టేస్తుంది. అంటే 7 నేను ఫస్ట్ మాల చేసినప్పుడు నాకు తెలియకుండా 20 minutes చేశాను ప్రభుజీ ఒకటి మాల. అంటే మీరు అన్నారు 7.5 minutes లో సరిపోతుంది అన్నారు. అది ఎలా ప్రభుజీ స్లోగా చేసుకుంటాం? పర్వాలేదు మాతాజీ. సో బేసిక్గా మనం అంటే ఒకటి క్వాలిటీ మనం టైం ఇస్తూ ఉంటాం, కొంచెం టైం కూడా అడ్జస్ట్ క్వాలిటీగా మనం చేస్తూ ఉంటే నెమ్మదిగా నామాన్ని వినడానికి శ్రద్ధగా చేస్తూ ఉంటే కొంచెం టైం పట్టినా పర్వాలేదు, కానీ మరి అది ఎక్కువ సమయం పట్టకూడదు. క్వాలిటీగా మనం చేస్తూ ప్రయత్నిస్తాం. సో ఇంకోటి ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మనం హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టాలి ప్రభుజీ. నైవేద్యం పెట్టిన హారతి హారతి ఇచ్చిన తర్వాత పెట్టాలా ఏంటంటున్నారు? అంటే మనం కృష్ణకి నైవేద్యం పెడతాం కదా ప్రభుజీ, అది ముందు హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టాలా, లేకపోతే నైవేద్యం తర్వాత హారతి ఇవ్వాలా? జనరల్గా టెంపుల్స్లో అయితే మధ్యాహ్నము సాయంకాలం అయితే నైవేద్యం పెట్టిన తర్వాత ఆరతిస్తారు, రైట్? సో అంటే మనకి సో ఇంట్లో మన పరిస్థితులను బట్టి మనం చేసుకోవచ్చు. జనరల్గా పొద్దున్నే మంగళారతి జరుగుతుంది, ఆరతి తర్వాత ఎప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత పెడుతూ ఉంటారు. సో అది కొంచెం టైం వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో ముందు నైవేద్యం పెట్టి తర్వాత ఆరతిస్తారు. సో మనం జనరల్గా ఆరతి పొద్దున్నే వేసుకుంటాం కాబట్టి అప్పుడు మనం నైవేద్యం అనేది బ్రేక్ఫాస్ట్ రెడీ అయిన తర్వాత పెట్టుకుంటాం కాబట్టి ముందు ఆరతి జరుగుతుంది పొద్దున్న, జనరల్గా తర్వాత నైవేద్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా పరిస్థితిని బట్టి వేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఓకే, శ్వేతమాతాజీ క్విక్గా ఏమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, సరే, మళ్ళీ మనం కలుద్దాం తర్వాత. సో జై శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.